ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। पाञ्चालकल्पतरुभ्यश्च कृपा सिन्धु पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। अष्टप्रायेषु भद्रेषु नित्यं भगवत सेवया भगवती तपस्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वसे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाय। नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मणाय च जगद्गुराय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्ण कृष्णाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद।
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Mukam karoti vachalam pangamaga itkaramit kripatamaha vande paramanandamaadhavam. Hare Krishna. భాగవతంకి వెళ్ళిపోదామా? ఓకే. అమ్మా 24వ అధ్యాయంలో ఉన్నాం కదా. అవునమ్మా. ఏమ్మా 71 కదండి? 71 అండి. 70 అనుకుంటాను ప్రభుజీ. 70 అని నాకు గుర్తమ్మా. 69 ఆపామని. 69 ఆపేయమంటారా? నేను ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకున్నా. 69 నా దగ్గర టిక్ మార్క్ పెట్టుకునే ఉంది. 70 ఓకే సరే. సో 4వ స్కందము 24వ అధ్యాయము శివగీతంలో ఆఖరికి వచ్చాము. ఆఖరి 10 శ్లోకాలు ఇవి. 70వ శ్లోకం స్టార్ట్ చేస్తున్నాం. కనుక ఓ రాకుమారులారా, దేవదేవుడు శ్రీహరి ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడు. అతడు మీ హృదయమునందు నిలిచి ఉన్నాడు. అందుచే అతని మహిమను కీర్తించు, అతనినే నిరంతరము ధ్యానింపుడు. హరే కృష్ణ. శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. అసక్రత్ అను పదం ఇచ్చిన ప్రధానమైనది. ఏవో కొన్ని నిమిషములని కాక నిరంతరం అనే భావమును అది తెలుపుచున్నది. శిక్షాష్టకమునందు శ్రీ చైతన్య మహాప్రభు ఈ ఉపదేశిస్తున్నారు. కీర్తనయే సదాహరి, శ్రీహరి నామమును 24 గంటలు జపించి కీర్తించవలెను. కనుకనే కృష్ణ చైతన్యోద్యమమున మేము భక్తులకు కనీసం రోజుకు 16 మాలల హరినామమును జపించమని తెలుపుచుందము. నిజమునకు మనుజుడు హరిదాస్ ఠాకూర్ వలె 24 గంటలు హరినామమును జపించవలెను. హరిదాస్ ఠాకూర్ ప్రతిరోజు 3 లక్షల హరినామములను జపించేవారు. ఆయనకు వేరే కార్యమే లేకుండేది. రఘునాథ్ గోస్వామి వంటి ఇంకొందరు గోస్వాములు కూడా అతి నిష్ఠగా హరినామం జపించుచు నమస్కారములు కావించేవారు. శ్రీనివాసాచార్య విరచితమైన షడ్గోస్వామి అష్టకమునందు సంఖ్యపూర్వక నామగాన నథిబి కాలావసతి కృతం అని చెప్పబడింది. సంఖ్యపూర్వక అనే పదములకు లెక్క ప్రకారము అని భావం. రఘునాథ్ గోస్వామి లెక్క ప్రకారం హరినామం చేటియే గాక అదే సంఖ్యలో నమస్కారములు కూడా చేసేవాడు. హరే కృష్ణ. చదువుతారక్క? బానే ఉందమ్మా. డిస్టర్బెన్స్ వస్తుందా? లేదు, బానే ఉందక్క. బానే ఉందా? హరే కృష్ణ. శ్రీహరిని అర్చించు నిమిత్తము రాజకుమారులు ఏదో ఒక తీవ్రమగు తపస్సును చేపట్టవలసి ఉన్నందున ఆ దేవదేవుని కీర్తించుచు ధ్యానించుమని శివుడు వారికి ఉపదేశించెను. తన తండ్రి తనకు బోధించిన విధముగా శివుడు స్వయముగా దేవదేవుని కీర్తించుట అతి ముఖ్యమైన విషయము. అదే విధముగా పరంపరా విధానమున అతడు రాజకుమారులకు కూడా ఉపదేశము కావించుచున్నాడు. గురుదేవుని నుండి లభించిన ఉపదేశములను పాటించుటయే గాక మనుజుడు ఆ జ్ఞానమును తన శిష్యులకు కూడా పంచవలసి ఉండును. ఆత్మానమాత్మస్థం సర్వభూతేష్వస్థితం అను పద సమూహము కూడా ప్రధానమైనది. దేవదేవుడే సమస్త జీవులకు మూలమై ఉన్నాడు. జీవులందరూ అతని అంశలు కనుక వారందరకు అతడే జనకుడు. దేవదేవుడు ప్రతి జీవి హృదయమునందు నిలిచియున్న కారణమున అతనిని మనుజుడు తన హృదయమున సులభముగా కనుగొనవచ్చును. అతడు ఎచ్చటైనను ఏ జీవన స్థితి ఎందెను హరినామమును జపించగలడు. కనుక శ్రీకృష్ణుని ఆరాధించడి విధానము అతి సులభము మరియు పూర్ణమని ఈ శ్లోకమున చెప్పబడినది. శ్రవణ కీర్తనములచే అతడు అప్రయత్నముగా ధ్యానమగ్నుడు కాగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 71వ శ్లోకం. రాకుమారులారా, పవిత్ర నామ జపమనే యోగ విధానమును స్తోత్ర రూపమున నేను మీకు వివరించుతున్నాను.
మునివ్రతులగుట కొరకే మీరు ఈ విశేషము స్తోత్రమును మనసులో నిలుపుకొనుడు. ఆ విధముగా మునివ్రతులై గొప్ప అవధానంతోనూ ఆదరణతోనూ ఈ విధానమును అనుసరింపుడు. భాష్యము. హఠయోగ విధానమున ధ్యానము, ధారణము, ఆసనాది దేహ కసరత్తులను మనుషుడు చేయవలసి ఉండు. అతడు ఒక చోట ఒక ప్రత్యేక భంగిమలో కూర్చుని నాసికాగ్రమంపై దృష్టిని కేంద్రీకరించదు. హఠయోగమును చేయుటకు ఎన్ని నియమ నిబంధనలు ఉన్నవనగా ఈ కాలమున దానిని ఆచరించుట దాదాపు అసాధ్యమనియే చెప్పవచ్చు. కానీ దానికి ప్రత్యామ్నాయ పద్ధతి అయిన భక్తి యోగ విధానము ఈ కాలమునకే కాక అన్ని యుగములకు అతి సులభమై ఉన్నది. ఎలైనా ప్రాచీన బర్హిషదుని పుత్రులకు శివుడు ఆ యోగ విధానమునే అతి పురాతన కాలమున తెలియజేసి ఉన్నాడు. భక్తి యోగము ఏదో కొత్తగా ప్రవేశపెట్టబడిన విధానం కాదు. భక్తి యోగమే సర్వోత్కృష్టముగు యోగ పద్ధతి అని 5000 సంవత్సరాల కిందటనే శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినాడు. ఆ విషయమున దేవదేవుడు అర్జునుడితో భగవద్గీత 6వ అధ్యాయము 47వ శ్లోకమునందు పలికెను. యోగి నామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మత. అత్యంత శ్రద్ధతో నా భావన యందే నిలిచి ఉన్నవాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యము ప్రేమయుత సేవను అందించువాడును అగు యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమందు కూడినట్టు వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. శ్రీకృష్ణునే అంతరంగమున సదా స్మరించుచు ఆ దేవదేవుని మహిమను కీర్తించువాడే సర్వోత్కృష్టుడు యోగి అనగా భక్తి యోగ విధానము అనంతకాలము నుండి నెలకొని ఉండి ప్రస్తుతము మా కృష్ణ చైతన్యోద్యమం నందు కొనసాగుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించిన అభిలషించువారు మౌనవ్రతమును పట్టి ఉండవలెను. కనుక ఈ సందర్భమున మునివ్రత అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. మౌనమనగా కేవలము కృష్ణ కథను గూర్చి మాట్లాడుటే అని భావము. భక్త అంబరీషుడు పాటించిన మౌనమదియే. సవై మన కృష్ణ పదార విందయో వాంఛాంసి వైకుంఠ గుణానువర్ణనే. భక్త అంబరీషుడు తన మనస్సును సదా కృష్ణ పాదార విందములపైననే సంలగ్నం చేసి కేవలము అతనిని గూర్చియే సంభాషించెను. భాగవతము 9వ స్కందము 4వ అధ్యాయము 19వ శ్లోకమునందుండెను. కనుక మనము కూడా అనవసరమగు వ్యక్తులతో వ్యర్థ ప్రసంగమును మాని ఈ జన్మముననే మునులతో సమానము కావలసి ఉన్నది. దాని కొరకు కృష్ణుని గూర్చి సంభాషించుటయో లేదా అనన్యముగా హరే కృష్ణ మంత్రమును జపించుటయో మనము కావించవలను. అదియే మునివ్రతం అనబడును. బుద్ధికి పదును పెట్టి అనగా సమాహిత తదియ కృష్ణ భక్తి భావనలోనే అది ఎల్లప్పుడూ వర్తించినట్లుగా చేయవలెను. మనుజుడు ఈ ఉపదేశమును గురుదేవుని నుండి పరమ ఆదరముతో స్వీకరించి విధిపూర్వకముగా దానిని అనుసరించినచో భక్తి యోగ విధానము అతనికి అత్యంత సులభమైనదిగా గోచరించినని ఏతదప్య సతాదృత అను పద సమూహము సూచించుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. 72వ శ్లోకం. ప్రజాపతులందరకు ప్రభువైన బ్రహ్మదేవుడు ఈ స్తోత్రమును తొలుత మాకు తెలిపినాడు. భృగువు మొదలగు ప్రజాపతులు సృష్టి కార్యమున నెలకనుగోరిరి కనుక వారికి ఈ స్తోత్రము ఉపదేశించబడినది. భాష్యము. బ్రహ్మ విష్ణు భగవానునిచే సృష్టింపబడగా అతడు పిదప శివుని భృగువాది ఋషులను సృజించెను. భృగువు, మరీచి, అత్రి, వశిష్ఠుడు వంటి ఆ ఋషులందరూ ప్రజాపతులు. ఆరంభమున జీవరాశి లేనందున ఆ సృష్టి కార్యమును విష్ణువు బ్రహ్మకు అప్పచెప్పెను. అంతటా అతడు సృష్టి కార్యమును కొనసాగించుటకై వేలాది దేవతలను మరియు ఋషులను సృజించును. శివుడు ఇప్పుడు కావించినట్టి స్తోత్రమును బ్రహ్మదేవుడు ఆ సమయమున తన పుత్రులకు శిష్యులకు వివరించి వారిని సావధానపరచెను. భౌతిక సృష్టి అనగా
భౌతిక కలాపమనియే భావము. కాని భగవంతునితో గల సంబంధమును మనము సదా జ్ఞప్తి ఎందుంచుకునినచో ఆ భౌతిక కలాపములను పరిహరింపవచ్చును. శివుడు కావించినట్టి స్తోత్రమున అట్టి సంబంధము వర్ణితమైనది. ఈ రీతిగా ఎల్లప్పుడూ మనము భగవానుని సంపర్కమున నిలవవచ్చును. విధముగా సృష్టి కార్యమున నిలిచినప్పటికీ కృష్ణ భక్తి భావనా పదము నుండి మనము వైతొలగబోము. కృష్ణ చైతన్యోద్యమము అనగా హరినామ సంకీర్తనోద్యమము ప్రత్యేకముగా ఈ ప్రయోజనముకే ఉద్దేశింపబడినది. ఈ భౌతిక జగమున ప్రతి ఒక్కరూ వర్ణాశ్రమ ధర్మ పద్ధతిలో తెలుపబడిన ఏదియోనొక కర్మలలో నెలకొని ఉందురు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ తమ స్వధర్మములో నెలకొని ఉన్నారు. కాని మనుజుడు తన ప్రథమ ధర్మమును అనగా శ్రీకృష్ణ భగవానునితో నిత్య సంపర్కమును కలిగి ఉండుటను గుర్తించుకునినచో సమస్తము విజయవంతము కాగలదు. అట్లుగాక మనుజుడు బ్రాహ్మణునిగా, క్షత్రియునిగా, వైశ్యునిగా లేదా శూద్రునిగా తన విద్యుక్త ధర్మమును నెరవేర్చుటలో తలములకలై ఉండి భగవంతునితో తనకు గల సంబంధమును గుర్తు చేసుకొననిచో అతని వ్యాపారము, కర్మలు, స్వధర్మము కేవలము కాలమును వ్యర్థపరచుటియే అగును. శ్రీమద్ భాగవతమునందలి ప్రథమ స్కందమున 1.2.8 ఈ విషయమును ధృవపరచబడినది. హరే కృష్ణ. చదువుతున్నారమ్మా శారదా మాతాజీ? చదువుతున్నారమ్మా శారదా స్వరూపమైన మాతాజీ? నేను చివరిలో చదువుతాను ప్రభుజీ. సరే, మావి గారు చదువుతారండి? చదువుతున్నానండి. సారాంశం ఏమనగా, మనుజుడు స్వధర్మ పాలనలో నియుక్తుడై ఉన్నప్పటికీ అతని కృష్ణ భక్తి భావనాయుత కర్మలలో ఎటువంటి ప్రతిబంధకము, అంతరాయము కలుగరాదు. శ్రవణము, కీర్తనము, స్మరణములను కూడిన భక్తి యోగమును అతడు కొనసాగింపవలెను. దానికై అతడు స్వధర్మమును త్యజింపనవసరము లేదు. భగవద్గీత యందు దీనిని గూర్చి ఇట్లు తెలుపబడినది. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవః. సర్వజీవులకు కారణమైన వాడును మరియు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడును అగు భగవానుని అర్చించుచు తమ విద్యుక్త కర్మను వనరించుట ద్వారా మనుజుడు పూర్ణత్వమును పడయగలడు. ఈ విధముగా మనుజుడు తన స్వధర్మమును నిర్వహించుచునే శివుడు ఇచ్చట తెలిపినట్లుగా దేవదేవుని అర్చించినచో జీవన పూర్ణత్వమును బడయగలడు. స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరి తోషణం. స్వధర్మములను మనము కొనసాగించినప్పటికీ వానిచే దేవదేవుని సంతుష్టి పరిప యత్నించినచో మన జీవితములు సఫలములు కాగలవు. హరే కృష్ణ. 73వ శ్లోకం. ప్రజా సృష్టికై బ్రహ్మదేవుడు ఆదేశించినప్పుడు ప్రజాపతులమైన మేమందరము దేవదేవుని స్తుతించుచు ఈ స్తోత్రం చేసి అజ్ఞానము నుండి పూర్తిగా విడిబడితిని. ఆ విధముగా మేము నానా విధముల జీవజాలమును సృజింపగలిగితిమి. భాష్యము. సృష్ట్యారంభము నుండియే నానావిధ జీవజాలము ఒకే మారు సృజింపబడినవి ఈ శ్లోకము ద్వారా మనము తెలుసుకొనవచ్చును. అర్థవిహీనమైన డార్విన్ సిద్ధాంతం ఇచ్చట ఏమాత్రము పొసగదు. కోట్లాది సంవత్సరముల క్రిందట వివేకవంతులకు మానవులు లేరనుట సత్యము కాదు. పైగా అత్యంత తెలివి కలిగినట్టి జీవియగు బ్రహ్మదేవుడు తొలుత సృష్టించబడినాడని అవగతమగుచున్నది. పిదప అతడు మరీచి, భృగువు, అత్రి, వశిష్ఠుడు వంటి ఋషులను పరమశివుని సృష్టించెను. ఆ పిదప వారందరూ కర్మానుసారము నానావిధ దేహములను సృజించిరి. జీవుడు తన కర్మానుసారమే ఒక ప్రత్యేకమగు దేహమును పొందగలడని, ఆ దేహమును నిర్ణయించున్నది పరమాధికారులే అని కపిల భగవానుడు తన తల్లితో పలికెను. ఈ విషయము శ్రీమద్ భాగవతమనే తెలుపబడినది. బ్రహ్మ
ఇతర ప్రజాపతులు మనువులే అట్టి పరమాధికారులు. వారు దేవదేవునిచే నియమింపబడినట్టి వారు. ఈ విధముగా సృష్ట్యారంభమునందలి ప్రథమజీవి పరమ మేధావంతుడై ఉండెనని గాంచవచ్చును. పరిణామ సిద్ధాంతము ప్రకారము నవీన మేధస్సు వృద్ధి చెందినదని పలుకుట సరికాదు. బ్రహ్మ వైవర్త పురాణమును అనుసరించి క్రమానుగతమగు పరిణామ పద్ధతి ఉన్నప్పటికీ ఆ పరిణామ క్రమమున ఉన్నది దేహము కాదు. నానా విధములగు దేహములు అది వరకే ఉన్నవి. కేవలము దేహమునందలి ఆధ్యాత్మిక స్ఫులింగమే పరమాధికారుల నేతృత్వమున ప్రకృతి నియమములచే పదోన్నతిని పడయుచుండును. సృష్ట్యారంభము నుండియే నానా విధములగు జీవజాతులు ఉన్నవని ఈ శ్లోకమును బట్టి మనము తెలుసుకొనవచ్చును. వానిలో కొన్ని అంతరించిపోయినట సరికాదు. అంతయు సక్రమంగానే ఉన్నప్పటికీ కేవలము జ్ఞానరాహిత్యము వలన విషయమును మనము సరియైన దృక్పథముతో గాంచజాలకున్నాము. హరే కృష్ణ. చదవనండి. చదవండి బాలమణి. అజ్ఞానం నుండి బయటపడకుండా ఎవ్వడును నానా విధములకు జీవరాశి యొక్క సృష్టిని నియంత్రింపజాలడు కనుక ధ్వస్తతమసహ అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. శ్రీమద్ భాగవతమున 3వ స్కందము 31వ అధ్యాయం 1వ శ్లోకం నందు తెలుపబడినట్లు పరమాధికారుల నేతృత్వముననే వివిధ దేహములు వసుగబడుచున్నవి. దైవ నేత్రేణ సమస్త లోపముల నుండి బయటపడనిదే ఆ పరమాధికారులు జీవుని పరిణామ పద్ధతిని ఎట్లు నియంత్రించగలరు? కనుకనే అసంపూర్ణ జ్ఞానముచే భంగపడినట్టి డార్విన్ పరిణామ సిద్ధాంతమును వేదానుయాయులు అంగీకరింపజాలరు. 74 కూడా చదివేనండి. 74వ శ్లోకం. శ్రీకృష్ణ భగవాన్ని అందే మనస్సు సంలగ్నమయ్యుండి శ్రద్ధతోనూ ఆదరంతోనూ ఈ స్తోత్రమును జపించు భక్తులు అచిరకాలముననే జీవిత పరమశ్రేయస్సును పడేయగలడు. భాష్యం. పూర్ణత్వం అనగా కృష్ణ భక్తుడొకటే. శ్రీమద్ భాగవతమునందలి ప్రథమ స్కందమున 1వ స్కందము 2వ అధ్యాయము 28వ శ్లోకం నందు వాసుదేవ పరా వేద వాసుదేవ పరా మఖాహ అని తెలుపబడినది. జీవిత చరమగమ్యము వాసుదేవుడే, శ్రీకృష్ణుడే. కృష్ణ భక్తుడు తన పరమప్రియమైన దైవమునకు కేవలము నమస్కరించుట ద్వారా సమస్త పూర్ణత్వమును, భౌతిక లాభమును, మోక్షమును బలయగలడు. బ్రహ్మరుద్రాది మహాపురుషులు మరియు మహర్షులు శ్రీకృష్ణ భగవాన్ని ఎన్నో స్తోత్రములచే స్తుతించి ఉన్నది. కనుకనే దేవదేవుడు శ్రీకృష్ణుడు శివ విరించినుతం భాగవతము 11వ స్కందము 5వ అధ్యాయం 33వ శ్లోకం నందు తెలియబడినాడు. శివ అనగా పరమశివుడని, విరించి అనగా బ్రహ్మయని భావము. ఈ దేవతలు ఇరువురును శ్రీకృష్ణుని స్తుతించుచుందురు. అట్టి మహాపురుషుల అడుగుజాడల్లో నడుచుచు మనము కూడా కృష్ణ భక్తులమైనచో జీవితము సఫలము కాగలదు. కానీ దురదృష్టవశాత్తు జనులు ఈ రహస్యం నెరుగుజాలకున్నారు. నతే విదుహు స్వార్థగతిం హి విష్ణు. భాగవతము 7వ స్కందము 5వ అధ్యాయం 31వ శ్లోకమునందు విష్ణు ఆరాధనమే నిజమైన స్వార్థగతి అని, అత్యున్నత జీవన పూర్ణత్వం అని వారెరుగకున్నారు. బాహ్యశక్తికి సంబంధించిన విషయములను పరిష్కరించుకొనుటకు యత్నించుటచే సంతుష్టిని పడియుట అసాధ్యమవు కార్యం. కృష్ణ భక్తుడు కానట్టి మనుజుడు భంగపడి దిగ్భ్రాంతికి లోను కావలసినదే. జీవులను అట్టి సంకటము నుండి రక్షించే ఆ దేవదేవుడు భగవద్గీత 7వ అధ్యాయం 19వ శ్లోకం నందు ఇట్లు తెలియజేశారు. బహూనాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు బహుజన్మ మృత్యువుల పిదప నన్నే సర్వకారణములకు కారణుడిగా మరియు సమస్తముగాను తెలుసుకొని నాకు శరణు పొందును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. కేవలము వాసుదేవ పరాయణులమై మనము ఎట్టి వరమునైనను సాధింపగలము. హరే కృష్ణ. 75వ శ్లోకం. ఈ భౌతిక జగమునందు గల అనేక రకములకు శ్రేయస్సులలో జ్ఞానలబ్ధియే పరమోన్నతమైనదిగా భావింపబడును. ఏలయన జ్ఞాననౌక చేతనే మనుషుడు అన్యథా దుస్తరమైన అజ్ఞాన సాగరమును దాటగలడు. భాష్యము.
నిజమునకు ప్రతి ఒక్కడు ఈ భౌతిక జగమున అజ్ఞాన కారణము దుఃఖితుడగుచున్నాడు. జ్ఞానరహితుడైన వాడు ఏదో ఒక నేరము చేయుటను పిదప పెట్టుబడి శిక్షింపబడుటను మనము ప్రతిదినము గాంచుచుండుము. నిజమునకు అతనికి తాను చేసిన పాపకార్యమును గురించి ఏమాత్రము తెలియకపోవచ్చును. అట్టి అజ్ఞానము ప్రపంచమంతయు నెలకొని ఉన్నది. అక్రమ సంబంధము, జీవ చాపల్యమునకే జంతువులను వధించుట, మత్తు పదార్థములను స్వీకరించుట, జోదము వంటి వ్యసనములకు పాల్పడి తమ జీవితములను ఎంతగా ప్రమాదమును గురి చేయుచున్నారో జనులు ఎరుగరు. ప్రపంచ నాయకులు ఈ పాపకర్మల ఫలితముల నెరగకుండుట మిగిల శోచనీయము. పైగా వీనికి ప్రాధాన్యమునివ్వక చులకన చేయుచు వారి అజ్ఞాన సాగరమును మరింత విస్తృతము కావించుటలో సఫలీకృతులగుచున్నారు. అట్టి అజ్ఞానమునకు విరుద్ధమైనట్టి పూర్ణ జ్ఞానమే ఈ భౌతిక జగత్తులో పరమ ఉపలబ్ధి, పరమ శ్రేయస్సు అయి ఉన్నది. తగినంత జ్ఞానము కలిగిన వాడు జీవితమునందలి అనేకములకు ప్రమాదముల నుండి బయటపడటను మనము ప్రత్యక్షముగా గాంచవచ్చు. భగవద్గీత 7:19 అందు మహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపంచతే. నిజముగా జ్ఞానవంతుడైన వాడు మనుజుడు దేవదేవునికి శరణుజొచ్చునని తెలుపబడింది. వాసుదేవ సర్వమిది సమహాత్మ సుదుర్లభ. అటువంటి మహాత్ముడు పరమ దుర్లభుడు. అజ్ఞానులైనట్టి నామమాత్ర నాయకుల కళ్ళు తెరిపించి ఆ విధముగా వారిని అనేకములకు ప్రమాదకర పరిస్థితుల నుండి, లోపముల నుండి రక్షించుటకు మా కృష్ణ చైతన్యోద్యమము కృత నిశ్చయమై ఉన్నది. మానవ జన్మను పొందిన పిదప కూడా తిరిగి తదుపరి జన్మలో నీచ జన్మను పడేయుట అత్యంత ఘోరమగు ప్రమాదం. అత్యంత ప్రయాసతో మనకు ఈ మానవ జన్మ లభించినది కనుక దీని ప్రయోజనమును బడిసి గోవిందునితో గల నిత్య సంబంధమును పునరుద్ధరించుకొనవలసి ఉన్నది. ఈ స్తోత్రమును పఠించువారు అచిరకాలమునే వాసుదేవుని భక్తులుగానై అజ్ఞాన సాగరమును దాటి జీవితమును సార్థకం చేసుకొనగలరని శివుడు తెలుపుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. జగదమ్మ మాతాజీ చదువుతారమ్మా 76. హరే కృష్ణ. శ్రీహరి భక్తియుత సేవ మరియు ఆరాధనము మిగలు కఠినమైనను నేను గానము చేసిన ఈ స్తోత్రమును పఠించువాడు అతి సులభముగా ఆ దేవదేవుని కరుణను పడగలడు. భాష్యం. పరమశివుడు వాసుదేవుని సిద్ధ భక్తుడు అనే విషయం విశేష ప్రాధాన్యం కలిగినట్టుది. వైష్ణవాన యథాసంభుడు. వైష్ణవులందరిలోని శివుడు అగ్రగణ్యుడు. అతడు స్థాపించిన వైష్ణవ సంప్రదాయములకే రుద్ర సంప్రదాయం అని పేరు. ప్రస్తుతము విష్ణుస్వామి సంప్రదాయం చెందిన వైష్ణవులు రుద్రుని శివుని నుండి వచ్చిరే. విష్ణు భక్తులు వాసుదేవ పరాయణ మిగిలిన దుర్లభము. ఈ సందర్భంలో దురారాజ్యం అనే ప్రథమ ప్రత్యేకంగా ప్రయోగింపబడినది. దేవతారాధన కష్టము కాకపోవచ్చునేమో కానీ వాసుదేవ పరాయణుడు లేక కృష్ణ భక్తుడు మాత్రం అతి కష్టము. కానీ శివుడు ఉపదేశించినట్లుగా ఎవడేని నియమపాలన కావించుతో పరమ ప్రామాణిక అడుగుజాడను అనుసరించడంతో సులభముగా వాసుదేవ పరాయణుడు కాగలడు. ఈ విషయము భక్త ప్రహ్లాదుడు కూడా ధృవపరిచినాడు. మానసిక కల్పనాపరుడు భక్తి యోగమును పాటింపజాలడు. భక్తి యోగం అనే విశేషము ఉపలబ్ధి విశుద్ధ భక్తులకు సరళించిన వారికి ప్రార్థించగలరు. మహీయాసం పాదరజోభిషేకం నిష్కించనానాం వృణీత యావత్ అని భక్త ప్రహ్లాదుడు పలికారు. అనగా సమస్త భౌతిక కల్మషముల నుండి బయటపడినట్టు విశుద్ధ భక్తుని చరణకమల గూడిని స్వీకరించినదే మనుషుడు భగవత్ భక్తి యోగంలో ప్రవేశింపజారుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 77వ శ్లోకం. దేవదేవుడే సమస్త శ్రేయస్సులలో పరమ ప్రియమైన వాడు. నేను గానము చేసిన ఈ గీతమును గానము చేయ నరుడు ఆ దేవదేవుని ప్రసన్నుని చేయగలడు. అట్టి భక్తుడు భక్తియుత సేవలో స్థిరనిశ్చయుడై తానేది కోరినను భగవంతుని నుండి పొందగలడు. భాష్యం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః అనే భగవద్గీత 6వ అధ్యాయము 22వ శ్లోకం యందు తెలుపబడినది. అనగా భగవత్ అనుగ్రహమును పడిసిన వాడు కోరవలసినది గాని పొందవలసిన ఇతర లాభము కానీ ఉండదు. భక్త ధ్రువుడు తపస్సుచే పరిపూర్ణుడైనప్పుడు దేవదేవుని ముఖాముఖి గాంచగలిగింది. అప్పుడు భగవంతుడు అతనితో ఏ వరము కావాలనో ఆ వరమును కోరుకోమని పలికింది. కానీ సందర్శన భాగ్యము చేతనే తాను పూర్తిగా సంతుష్టుడైనందున వేరేదేనో తాను కోరనని ధ్రువుడు సమాధానం వసగను.
భగవత్ సేవను తప్ప మరేది కోరినను అది మాయే. జీవేర స్వరూప హయ కృష్ణేర నిత్యధాస. చైతన్య చరితామృతము 20.108 అని శ్రీ చైతన్య మహాప్రభు పలికిరి. ప్రతి జీవుడు శ్రీకృష్ణుని నిత్యదాసుడు కనుక కృష్ణ సేవలో నియుక్తుడైనప్పుడు అతడు అత్యున్నత జీవన పూర్ణత్వమును అనుభూతమనర్చుకోగలడు. శ్రద్ధావంతుడు శిష్యుడు గురు కరుణచే ఎట్టి కోరికనైనను పూర్ణమనర్చుకొనగలడు. ఇక భగవంతుని ప్రేమయుత సేవలో నెలకొనిన వాడు విడిగా కోరవలసింది ఏదేనూ ఉండదు. నిరంతర భగవత్ సేవలోనే అతని కోరికలన్నీను ఈడేరగలవు. తాను గానము చేసినట్టు స్తోత్రమును జపించుటచే ఏ భక్తుడైనను సఫలత్వము నందగలడని శివుడు మనకు తెలుగుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ ఎన్నది ప్రభుజీ? ఎన్నో శ్లోకం? 78 అమ్మా. 78. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఉషకాలం లేచి ముకులిత హస్తుడై నేను గానము చేసిన ఈ స్తోత్రమును పఠించువాడు, ఈ విధముగా ఇతరులు దానిని వినుటకు అవకాశమును కలిగించేవాడు నిక్కముగా కర్మ బంధము నుండి విడివడును. భాష్యము. కర్మ బంధనము నుండి విడువడుటయే ముక్తి అను దాని భావము. శ్రీమద్ భాగవతము 2వ అధ్యాయము 10వ చాప్టరు 6వ శ్లోకం నందు ముక్తిర్హిత్వాన్యథా రూపం అని చెప్పబడినది. ఇతర కర్మలనన్నింటినీ త్యజించి నిజస్థితిలో నెలకొనుటయే స్వరూపేణ వ్యవస్థితి ముక్తి అనబడును. బద్ధ స్థితిలో మనం ఒక కర్మ పిదప ఒక కర్మలో చిక్కుబడుచుందుము. కర్మ బంధన అనగా కామ్య కర్మలచే కలిగడి బంధములని అర్థము. మనస్సు కామ్య కర్మలలో లగ్నమైనంత వరకు మనుజుడు సుఖ ప్రాప్తికై ప్రణాళికలను తయారు చేయవలసియే ఉండును. కాని భక్తి యోగము దానికి భిన్నమైనది. ఏలయన భక్తి యోగం అనగా పరమ ప్రామాణికుని ఆదేశానుసారము వర్తించుటయై ఉన్నది. పరమ ప్రామాణికుని నిర్దేశమున వర్తించినప్పుడు కామ్య కర్మ ఫలములలో మనము చిక్కుబడము. ఉదాహరణకు దేవదేవుడైన శ్రీకృష్ణుడు కోరినందునే అర్జునుడు యుద్ధము కావించను కనుక యుద్ధ ఫలమునకు అతడు బాధ్యుడు కాడు. ఇక భక్తి యోగమునకు సంబంధించినంత వరకు శ్రవణ కీర్తనములు కూడా దేహము మనస్సు ఇంద్రియములను కూడి పనిచేయుటతో సమానమై ఉన్నవి. నిజమునకు శ్రవణ కీర్తనములు ఇంద్రియముల కార్యములే. ఇంద్రియములను భోగానుభవున నిలిపినప్పుడు అవి మనుజుని కర్మ బంధనమున నిలుపును. కాని వానిని భగవానుని ప్రసన్నతకై ఉపయోగించినప్పుడు అవి అతనిని భక్తి యోగమున సుస్థాపితము చేయగలవు. ఇది చెప్పేసి ప్రభుజీ 79. రాకుమారులారా, నేను మీకు వినిపించిన స్తోత్రము దేవదేవుని అంటే పరమాత్ముడు ప్రీత్యర్థమై ఉన్నది. గొప్ప తపస్సుతో సమానముగా ఉపయుక్తమైనట్టి ఈ స్తోత్రమును మీరు జపించుడు. ఈ రీతిన పరిపక్వత చెందినప్పుడు మీ జీవితము సఫలత్వము చెంది సమస్తాభీష్టములను మీరు తప్పక పొందగలరు. భాష్యము. పట్టు విడవక మనము భక్తి యోగమున నెలకొనినచో కాలక్రమమున మన కోరికలు అన్నీను నిక్కముగా ఈడేరగలవు. శ్రీమద్ భాగవతమునందలి శివగీతము అను చతుర్థ స్కందములోని 24వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మళ్ళీ మనకి డౌట్లు ఉన్నప్పుడు శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అనే దానికి సమాధానంగా ఈ శివగీత, ఇందులో శివుడు కృష్ణుడిని ప్రార్థించిన రీతి మనం అబ్జర్వ్ చేయగలం. ఏమ్మా? అవునమ్మా. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా? పురంజని చరిత్ర నాకు పెద్దగా తెలియదు. పురంజని చరిత్ర చూద్దాం. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. చెప్పండి అమ్మా. చేదమ్మ మాతాజీ. అంటే శివుడు మరి పార్వతీదేవి చెప్పాడు కదండి. ఏమ్మా? శివుడు పార్వతీదేవికి శ్రీరామ మంత్రం చెప్పాడు కదా. అంటే ఆ శివుడు ఈశ్వరుడు ఒకటేనా అని? ఒక్కరే కూడా ఒక్కరే. అక్కడ నాకు తెలిసిన మట్టుకు అక్కడ శ్రీరామ మంత్రం చెప్పినప్పుడు కూడా మహావిష్ణు రూపం శ్రీరాముడు అన్న దృష్టితోనే చెప్పినట్టు గుర్తు. అంతే కదమ్మా. అంతే కదా. అంతే మహావిష్ణు రూపం శ్రీరాముడు అని చెప్పి శ్రీరామ మంత్రం చెప్పినట్టు గుర్తు నాకు. నారాయణలో రా, నమశివాయలో మా అనే చెప్తాడు కదా. అదే ఆ శివుడు ఈశ్వరుడు ఒక్కరే కదా. ఒక్కరేనమ్మా, ఒక్కరే. నాకు అది మంచి ఇష్టము. తర్వాత అది చదువుకుంటే చాలు, సహస్రం అంతా చదివినట్టు విష్ణు సహస్రం అని చెప్తారు అక్కడ.
ఇక్కడ అక్కడ మరి ఆ కాంటెక్స్ట్ నాకు తెలీదు బట్ అదే మీరు రెండు ఒకటేనే నా ఉద్దేశం. ఒక్కరేనమ్మా, ఒక్కరే. అదే ప్రభుజీ, శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రం అది చెప్తే చాలు, ఇంకేం మిగతా చదవాల్సిన పని లేదు అనేది. అంటే అతను విష్ణు సహస్రనామం అంత సమానం అంటారు. అది ఏమండి ఆ నామం చదివితే విష్ణు సహస్రం పూర్తిగా చదివినట్టు శివుడే చెప్తారండి. అంటే ఇక్కడ హరే కృష్ణ అనేది మాత్రం చెప్పారు అన్నమాట. అది నెక్స్ట్ వెళ్ళిపోదాము. 25వ చాప్టర్ ఎవరు మొదలు పెడుతున్నారు? చదువుతున్నాను ప్రభుజీ. 25వ అధ్యాయము పురంజనుని చరితము. మైత్రేయుడు విదురునితో పలుకసాగాను. విదురా, ఈ రీతిగా పరమశివుడు బర్హిషదుని తనయులకు ఉపదేశించగా ఆ రాజకుమారులను అతనిని గొప్ప భక్తితోనూ ఆదరముతోనూ అర్చించిరి. చివరకు శివుడు వారికి కనబడక అంతర్హితుడయ్యను. భాష్యము. ప్రాచీన కాలము నాటి ఏకరాజాధిపత్యమునకు సంబంధించిన మహత్ సందేశం ఈ అధ్యాయమున కలదు. బర్హిషదుడు రాజ్య పాలన భారము నుండి విరమింపగోరిన పుత్రులకు ప్రజా సంక్షేమం వినిపిస్తుందండి ప్రభుజీ? మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. నేను కొంచెం ప్లేస్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఉందండి, ఇప్పుడు క్లియర్ ఉందండి. చదవండి అమ్మ, భాష్యం మళ్ళీ చదవండి. భాష్యము. ప్రాచీన కాలము నాటి ఏకరాజాధిపత్యమునకు సంబంధించిన మహత్ సందేశము ఈ అధ్యాయమున కలదు. బర్హిషదుడు రాజ్య పాలనా భారము నుండి విరమింపగోరినప్పుడు తన పుత్రులను ప్రజా సంక్షేమమునకై పూర్ణులైన రాజులుగా తయారు చేయుటకు తపస్సునకై పంపెను. అదే సమయమున అతడు భౌతిక జగత్తును గూర్చి దానిని భోగింపగోరు జీవుని గూర్చి నారదుని ద్వారా ఉపదేశమునందెను. రాజ్య పాలనా భారమును స్వీకరించుటకు రాజులు రాజకుమారులు ఏ విధముగా శిక్షణ బడసెడి వారో స్పష్టముగా తెలుపబడినది. ప్రజల లాభము కొరకై చేపట్టడి సంక్షేమ కార్యములు దేవదేవుని అవగాహన కొరకే లక్షింపబడేవి. భగవానుని అతనితో మనకు గల సంబంధమును అతని సేవలో మన కర్మలను అవగతము చేసుకొనుట కొరకే మానవ జన్మ ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. ప్రజల ఆధ్యాత్మిక విద్యకు సంబంధించిన బాధ్యతను రాజులు స్వీకరించి ఉన్నందున వారు మరియు ప్రజలు కృష్ణ భక్తిలో సుఖవంతులై ఉండేవారు. ప్రాచీన బర్హి రాజవంశము పరమ భాగవతుడు మరియు నారదముని శిష్యుడునైన భక్త ధ్రువుని నుండియే వచ్చినదని ఈ సందర్భమున మనము గుర్తుంచుకొనవలెను. కానీ తదనంతరము ప్రాచీన బర్హి నానా విధములకు యజ్ఞములను చేయుట వలన కామ్య కర్మరతుడయ్యను. నానావిధ యజ్ఞ నిర్వహణచే మనుజుడు ఉన్నత లోకములకు లేదా స్వర్గలోకమునకు ఏగవచ్చునేమో గాని దానిచే మోక్షమును బడయుట లేదా భగవద్ధామమున కేగుట అనేది ప్రశ్నయే ఉదయించదు. భక్త ధ్రువుని వంశజుడు కామ్య కర్మలచే గతి తప్పుటను గాంచిన నారదముని అతని ఎడ కరుణను గొని జీవిత చరమలాభమైన భక్తి యోగమును గూర్చి ఉపదేశించుటకు అతని చెంతకేగను. ఏ విధముగా నారదుడు భక్తి యోగ విధానమును ప్రాచీన బర్హికి పరోక్షముగా తెలియజేసిన అనే విషయము ఈ 25వ అధ్యాయమున మనోహరముగా వర్ణించబడినది. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. రచేతసులు 10,000 సంవత్సరములు జలమునందే నిలిచియుండి పరమశివునిచే తెలియజేయబడిన స్తోత్రమును జపించిరి. భాష్యము. రాజకుమారులు జలమునందే 10,000 సంవత్సరములు నిలిచియుండిరనడి విషయం ప్రస్తుత కాలమున ఎవరినైనను విస్మితులను చేయగలదు. కానీ వాయువులో జీవించుట అనినను లేదా జలమునందు జీవించుట అనినను పద్ధతి మాత్రం ఒక్కటే. అందులకే ఆ పద్ధతిని నేర్చి ఉండుట అవసరము. జలచరములు తమ జీవితాంతము జలమునందే వసించియుండును. జలమునందే నివసింపగలిగినట్లుగా వాటి కొన్ని అనుకూల పరిస్థితులు కల్పింపబడి ఉండును.
పూర్వకాలమున జనులు 1,00,000 సంవత్సరములు జీవించెడివారు. అంతటి సుదీర్ఘమగు కాలములో 10,000 సంవత్సరములు మనుజుడు తపస్సునికై వినియోగించినచో భవిష్యత్ కాలమున జయప్రదుడయ్యేడివాడు. ఇది ఏమాత్రమూ ఆశ్చర్యజనకము కాదు. ఇట్టి కార్యము ప్రస్తుత యుగమున అసాధ్యమైనను సత్యయుగమున మాత్రము సాధ్యమై ఉండేది. హరే కృష్ణ. హరే కృష్ణ. 3వ శ్లోకం. రాజపుత్రులు జలమునందు తీవ్ర తపస్సును ఆచరించుండగా వారి తండ్రి మాత్రము నానా విధములకు కామ్యకర్మలను చేయుచుండెను. ఆ సమయమున ఆధ్యాత్మ తత్వజ్ఞుడగు నారదముని రాజు పట్ల కృపాలుడై అతనికి ఆధ్యాత్మిక జీవనమును గురించి ఉపదేశం నిశ్చయించెను. భాష్యము. కైవల్యము లేదా బ్రహ్మనందు లేనమగుట అన్నది కేవలము నరకమునకు పోటీ అన్నది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క గొప్ప భక్తుడగు ప్రబోధానంద సరస్వతి ఠాకూర్ తెలిపి ఉండేది. స్వర్గ జీవనమునకు అనుభవించుటకు ఉన్నత లోకమును పేగుట కేవలము మాయాజలం మాత్రమే అని కూడా ఆయన పలికిరి. అనగా కామ్యకర్మతులు మరియు జ్ఞానుల యొక్క చర్మ లక్ష్యమునకు భక్తులు ఎట్టి ప్రాముఖ్యము ఇవ్వరు. స్వర్గలోకమున కేగుట కామ్యకర్మతుల చర్మలక్ష్యము కాగా బ్రహ్మతేజమునకు లేనమగుట జ్ఞానుల చర్మలక్ష్యము. కానీ నిస్సందేహంగా జ్ఞానులు కామ్యకర్మరతుల కన్నను శ్రేష్ఠులే. ఈ విషయమును శ్రీ చైతన్య మహాప్రభు ధృవపరిచిరి. కోటి కర్మ నిష్ట మధ్య ఏక జ్ఞాని శ్రేష్ఠ. చైతన్య చరితామృతము 19.147. వేలాది కామ్య కర్మరతుల కన్నను ఒక్క జ్ఞాని నిరాకారవాది శ్రేష్ఠుడు. కనుకనే భక్తుడన్నడును కర్మపదమున అనగా కామ్యకర్మలచే ఉన్నతిని బడిచెడి విధానమును ప్రవేశింపడు. ప్రాచీన బర్హి కర్మరతుడగు గాంచి నారదముని అతని ఎడ కృపాలుడయ్యను. లౌకికులతో పోల్చినచో యజ్ఞ నిర్వహించే ఉన్నత లోకములకు చేరుపై యత్నించే వారులు నిస్సందేహంగా ఉన్నతులే. అయినను విశుద్ధ భక్తి సేవలో కామ్యకర్మ మరియు జ్ఞానము రెండును మా యొక్క ఇమోహ లక్షణముగా పరిగణింపబడినవి. హరే కృష్ణ. హరే కృష్ణ. 4వ శ్లోకం. నారదుడు ప్రాచీన బర్హిని ఇట్లు అడిగెను. ఓ రాజా, ఈ కామ్యకర్మ నిర్వహణచే నీవేమి పొందగోరుచున్నావు? దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తియే జీవిత ముఖ్య లక్ష్యము. కానీ ఆ రెండూను కామ్యకర్మచే అనుభూతము కావు. భాష్యము. ఈ భౌతిక జగత్తునందు నిజమైన బుద్ధిని మరుగపరచే మహామోహం ఒకటి కలదు. రజోగుణయుతుడకు పురుషుడు ఏదో కొంత లాభము పొందగోరి తీవ్రమగు పరిశ్రమ చేయకోరెను. కాని తనను కాలము దేనిని కూడా శాశ్వతముగా అనుభవించుటకు అనుమతించదని అతడు ఎరగడు. అతడు చేసేది పనిలో పోల్చినచో లాభము ప్రయోజనకరముగా నుండదు. ఒకవేళ లాభకరమైనప్పటికీ అది దుఃఖరహితమై ఉండదు. మనుషుడు ధనవంతునిగా జన్మించకున్నను ఇల్లు, కారు, ఇతర వస్తు సామాగ్రిని పొందగోరినచో వానిని పొందుటకు అతడు ఏళ్ల తరబడి రేయింబళ్ళు శ్రమించవలసి ఉండెను. ఈ విధముగా కష్టమునకు ఓర్చుకుండగా సుఖము లోభింపబోదు. వాస్తవమునకు నిజమైన సుఖము ఈ భౌతిక జగత్తులో లభింపదు. దేనినైనా మనము అనుభవింపగోరినచో మనకు మరొక కష్టము అనుభవించవలసి ఉండెను. మొత్తం మీద దుఃఖమే ఈ భౌతిక జగత్తు యొక్క స్వభావమై ఉన్నది. మనము యత్నించేది సుఖము కేవలము అభాస మాత్రమే. నిస్సందేహముగా మనము జన్మము, ముసలితనము, వ్యాధి, మృత్యువులను అనుభవించవలసి ఉండను. ఎన్నో ఔషధములు మనము కనిపెట్టినప్పటికీ వ్యాధి లేదా మృత్యు అనేది దుఃఖము ఆపుట సహజము కాని విషయము. నిజమునకు ఔషధము వ్యాధి లేదా మృత్యువునకు పరిహారమే కాదు. ఏది ఏమైనను ఈ భౌతిక జగత్తులో మాత్రం సుఖం అంటి లేదు. కేవలం మోహగ్రస్తుడే నామమాత్ర సుఖం కొరకు తీవ్ర పరిశ్రమ కావించును. ఆ విధముగా కష్టించి పనిచేయటయే సుఖమని కూడా భావింపబడుచుండును. అదియే మోహం అనబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతారమ్మా శారదా మాతాజీ? శారదా స్వరూపిణి మాతాజీ. చదువుతాను. హరే కృష్ణ. కనుకనే అతి వ్యయమును కూడిన యజ్ఞ నిర్వహణంచే అతడు పొందగోరినదేమని ప్రాచీన బహిర్హిని నారదముని అడిగాను. స్వర్గలోకమును పొందినప్పటికీ జన్మము, ముసలితనము, వ్యాధి, మృత్యువులనటి క్లేశములను అతడు నివారింపజాలడు. భక్తులు కూడా భక్తియోగ సంబంధితమగు తపో నిర్వహణమున పెక్కు కష్టములను అనుభవింతురు కదా అని ఎవరేని బాధించిన అవకాశము కలదు. ప్రారంభ దశలోనున్న భక్తులకు భక్తియుత కార్యములు కష్టముగా తోచవచ్చును. కానీ చివరికి అన్ని కష్టములను తొలగించుకొని
పరిపూర్ణమగు సుఖమును పొందగలమనడి ఆశ వారికుండును. కానీ సాధారణులకు కామ్య కర్మరతులకు అటువంటి ఆశ లేనే లేదు. ఏలైనా ఉన్నత లోకములను చేరినప్పటికీ జన్మము, ముసలితనము, వ్యాధి, మృత్యువుల దుఃఖము నుండి వారికి విముక్తే లభించదు. అత్యున్నత లోకముకు బ్రహ్మలోకమును నెలకొనినట్టి బ్రహ్మకు కూడా మరణము తప్పదు. అతని జన్మము మరణము సామాన్య మానవుని జన్మ మృత్యువులకు భిన్నమైనను ఈ భౌతిక జగత్తునందు మాత్రము అతడు జన్మ, మృత్యు, జరా, వ్యాధి క్లేశములను తప్పించుకొనలేడు. ఎవడేని ఈ క్లేశముల నుండి బయటపడగోరినచో తప్పక భక్తి యోగమునే చేపట్టవలెను. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా భగవద్గీత 4వ అధ్యాయము 9వ శ్లోకమందు ధ్రువపరిచెను. జన్మ కర్మచమే దివ్య ఏనం యో వేత్తి తత్వతః త్వక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం నెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఈ విధముగా పూర్ణ కృష్ణ భక్తి భావన ప్రాప్తించిన పిమ్మట భక్తుడు మరణము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తునకు రాడు. అతడు భగవద్ధామమునకే చేరును. దుఃఖలేశము లేనట్టి నిష్కలంకమైన పరిపూర్ణమగు సుఖమయ స్థితి అదియే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరున్నారమ్మా చదవలసిన వాళ్ళు? 5వ శ్లోకం. రాజు ప్రత్యుత్తరం ఇచ్చాను. మహాత్మా నారద, నా బుద్ధి కామ్యకర్మలలో చిక్కుబడినందున జీవిత చరమ లక్ష్యం ఏమిటో నేను ఎరుగుకున్నాను. ఈ కామ్యకర్మ బంధం నుంచి నేను విడివడినట్లుగా విశుద్ధ జ్ఞానమును నాకు ఉపదేశింపుడు. కృష్ణ ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. శ్రీ నరోత్తమదాస్ ఠాకూర్లు ఈ విధముగా గానం చేసిండు. సత్సంగ ఛాడికైను అసతే విలాస తే కారణే లాగిలేయే కర్మబంధ ఫాంస. కామ్యకర్మలతో చిక్కుబడినంత వరకు జీవుడు ఒక దేహము పిదప వేరొక దేహమును పొందవలసియే ఉండదు. ఇది ఏ కర్మబంధ ఫాంస, కామ్యకర్మ బంధం అని పిలువబడింది. మనుజుడు పుణ్యకార్యములలో నొసుకునేను, పాపకార్యములలో నెలకొనేనను ఆ రెండును భౌతిక దేహమును కలిగించినవే అయి ఉన్నవి. కర్మల ద్వారా జీవుడు ధనవంతుల ఇంట పుట్టి మంచి చదువును, చక్కని సౌందర్యమును పొందవచ్చునేమో కానీ దాని భావము జీవిత క్లేశములన్నీను అతనికి తొలగినవని కాదు. పాశ్చాత్య దేశములలో ధనవంతుల ఇంట జన్మించుట అసాధారణమేమీ కాదు. అలాగనే అచ్చట మనిషి మంచి చదువును, చక్కటి సౌందర్యను పొందుట కూడా సాధారణమే. కానీ దీని భావము పాశ్చాత్య దేశవాసులకు జీవిత క్లేశములు లేవని కాదు. ప్రస్తుతం పాశ్చాత్య దేశమునందు యువతకు తగినంత విద్యా, సౌందర్యము, ధనము, చాలినంత అన్న వస్త్రాదులు, ఇంద్రియభోగముకు సకల సదుపాయములు ఉన్నప్పటికీ దుఃఖభోగులై ఉన్నారు. నిస్సందేహంగా వారెంత దుఃఖమయములై ఉన్నారనగా ప్రస్తుతం వారు హిప్పీలుగా మారుచున్నారు. ప్రకృతి ప్రాబల్యముచే వారు దౌర్భాగ్య జీవనం అనుభవించుతున్నారు. శుచిరహితులై తిండి లేకుండా, ఇల్లు వాకిలి లేకుండా రహదారిపైన నిద్రించుతున్నారు. కనుక కేవలం పుణ్యకర్మను ఆచరించినంత మాత్రాన చేత ఎవ్వడును సుఖవంతుడు కాజాలని నిర్ణయింపవచ్చు. ఆగర్భ శ్రీమంతుడిగా జన్మించిన వారికి జన్మ, మృత్యు, జరా, వ్యాధి క్లేశములు లేవనట సత్యము కాదు. సారాంశం ఏమనగా పుణ్య పాప కర్మలను చేసినంత మాత్రమున ఎవ్వడును సుఖవంతుడు కాడు. అట్టి కర్మలు కేవలము బంధమునకు, జన్మ పరంపరమునకు కారణములు కాగలవు. దీనినే నరోత్తమదాస్ ఠాకూర్లు కర్మబంధ ఫాంస అని తెలిపిరి. ప్రాచీన బర్హి ఈ సత్యమును ఒప్పుకుని అట్టి కర్మబంధ ఫాంస నుంచి తాను ఏ విధముగా బయటపడగలడో తెలుపమని నారదమునిని నిష్కపటముగా అడిగిన. ఈ స్థితియే వేదాంత సూత్రమునందు తొలి సూత్రమై అతతో బ్రహ్మ జిజ్ఞాస రూపమున సూచితమై ఉన్నది. మనుజుడు కామ్యకర్మ నిర్వహణలో భంగపడినప్పుడు జీవితం యొక్క నిజ విలువను గూర్చి విచారణ కావించింది. అది ఏ అతతో బ్రహ్మ జిజ్ఞాస అనబడింది. ఇక జీవితం యొక్క చరమ లక్ష్యమును గూర్చి విచారించే విషయము వేదములలో ముండోపనిషత్తునందు తత్వజ్ఞానార్థం స గురుమేవాపి గచ్చతే. పరమార్థ జ్ఞానమును బయటపడుటకే మనుజుడు ప్రామాణిక గురువును ఆశ్రయించవాలని ఉపదేశించుచున్నది. ప్రాచీన బర్హికి పరమోత్తమైన గురువైన నారదముని లభించినాడు. ఏ జ్ఞానము ద్వారా మనుజుడు కర్మబంధము నుంచి పడగలడో అట్టి జ్ఞానమును తెలుపమని నారదుని అతను అడిగింది. మానవ జన్మ యొక్క నిజమైన కార్యక్రమం ఇదియే. జీవస్య తత్వ జిజ్ఞాస నార్దోయేశ్చ కర్మిభి.
1.2.10 భాగవతంలో చెప్పబడినది. ప్రథమ స్కందమునందులో ద్వితీయాధ్యాయములో తెలుపబడినట్లు కర్మబంధ విచారణను గూర్చి ప్రామాణిక గురువులను విచారించటి ఏ మానవుని ఏకైక కార్యక్రమము. హరే కృష్ణ. 6వ శ్లోకానికి వెళ్దాం. హరే కృష్ణ. 6వ శ్లోకము. నామమాత్రమగు సుందరమైన జీవితమునందే అనగా పుత్ర కళత్రాదులను కూడియుండి ధనాన్వేషణ యందు రతులై ఉండడి గృహమేది జీవనమునందే అనురక్తులై ఉండేవారు వారిని జీవిత పరమలక్ష్యముగా భావింతురు. అట్టి వారు జీవిత పరమార్థమును తెలుసుకొన జాలక నానా యోనులలో పరిభ్రమించుచుందరు. భాష్యము. భార్య, సంతానము, ధనము, గృహము వంటి వానిని కలిగి ఉండడి గృహస్థ జీవనమునందు అతిగా అనురక్తులైన వారు కూటధర్మములందు నియుక్తులయ్యేవారు. అట్టి కూటధర్మమును నిత్యాపూర్వకముగు ధర్మములు. భక్త ప్రహ్లాదుడు చీకటి నూతితో అంటే అంధకూపంతో పోల్చెను. మనుజుడు అంధకూపమున బడినచో మరణించి ఏ తీరును కనుక ప్రహ్లాదుడు దానిని గూర్చి ఉద్దేశపూర్వకంగా పలికెను. దాని ఎందు పడినవాడు సహాయము కొరకు ఎలుగెత్తి అరిచినను అది ఎవ్వరికీ వినిపించదు. ఎవ్వరూ అతనిని రక్షించుటకు రారు. భ్రామ్యన్ సంసారవత్మసు అను పదములు మిగుల ప్రధానమైనవి. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ అనుచు శ్రీ చైతన్య మహాప్రభువు ఈ విషయమును గురించి చైతన్య చరితామృతమున మధ్యలీల స్పష్టముగా వివరించిరి. జీవులందరూ నానా యోనులలో వివిధ లోకములందు పరిభ్రమించుచున్నారు. ఆ విధముగా పరిభ్రమించుటలో వారు భగవన్ నిర్దేశమున భక్తుని సాంగత్యమును పొందగలిగినచో వారి జీవితము సఫలము కాగలదు. ప్రాచీన బర్హి కామ్యకర్మలలో నియుక్తుడైనప్పటికీ భాగ్యవశమున నారదముని దర్శనము అతనికి లభించెను. ఆ రాజు పరమ భాగ్యశాలి అయినందున నారదుని సాంగత్యమును పడసెను. అంతటా ఆ ముని అతనికి ఆధ్యాత్మిక జ్ఞానమును ఉపదేశించెను. నారదుడు అడుగుజాడలను అనుసరించి ప్రపంచమంతటా అన్ని దేశములలోనూ గ్రామములలోనూ పర్యటించుచు మాయామోహితులైన మనుజులకు ఉపదేశము కావించుట, వారిని కర్మబంధము నుండి రక్షించుట సాధు పురుషులందరి బాధ్యత అయి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. నారదముని ఇట్లు పలికారు. ఓ పాలకుడైన రాజా, యజ్ఞస్థలిలో నీవు దయగాని కనికరము కాని లేకుండా బలి ఇచ్చిన పశు సంఘమును ఆకాశమున ఒక మారు గాంచును. భాష్యం. వేదమునందు పశుయజ్ఞము ఉపదేశింపబడిన కారణమున దాదాపు అన్ని ధార్మిక అనుష్ఠానముల్లో పశుబలి జరుగుతున్నది. కానీ శాస్త్ర నిర్దేశానుసారము పశువధ గావించడంతోనే ఎవ్వరూ సంతృప్తి చెందరాదు. అట్టి అనుష్ఠాన పరంపరను మనుషుడు అతిశయించి నిజమైన సత్యమును అనగా జీవిత ప్రయోజనం ఎరుగడుకు యత్నించవలను. జీవితం యొక్క నిజ ప్రయోజనము గురించి రాజునకు ఉపదేశించి అతని హృదయంలో వైరాగ్య భావన ఉద్దీపితం చేయవలని నారదమును వాంఛించాను. జ్ఞానము మరియు వైరాగ్య భావనయే జీవితం యొక్క చరమ లక్ష్యము. జ్ఞానము లేనిదే ఎవడను భౌతిక భోగం నుండి విడివడజాలడు. భౌతిక భోగములైన విరాగము కలుగనిదే ఆధ్యాత్మిక పురోగతి వనకూడదు. కామ్యకర్మరతులు సాధారణముగా ఇంద్రియ భోగరతులై ఉండదు. దాని కొరకు వారు ఎన్ని పాపకర్మలకైనా ఒడిగట్టుదు. అట్టి పాపకర్మలలో పశువధ ఒకటి. ఈ విధముగా ప్రాచీన బర్హి బలి ఇచ్చిన పశువులను నారదముని తన యోగశక్తిచే తిరిగి చూపించను. హరే కృష్ణ. హరే కృష్ణ. 8వ శ్లోకము. నీవు తమకు కలిగించిన బాధకు ప్రతీకారము తీర్చుకొనుటకై ఆ పశువులు నీ మృత్యువు కొరకు వేచి ఉన్నవి. నీవు మరణించినంతనే అవి అత్యంత క్రోధము కలిగినవై తమ లోహమయమగు కొమ్ములతో నీ దేహమును చిన్నాభిన్నము చేయగలవు. దీని యొక్క భాష్యం. యజ్ఞములలో మితిమీరి జరిగినట్టి పశువదను గూర్చి నారదముని ప్రాచీన బర్హికి తెలియజేయగోరాను. యజ్ఞమునందు బలి ఇచ్చుట ద్వారా పశువులను శీఘ్రమే మానవ జన్మకు ఉద్ధరించవచ్చునని శాస్త్రములందు తెలుపబడినది. అదే విధముగా ధర్మము కొరకై యుద్ధరంగమున శత్రువులను వధించే క్షత్రియులు కూడా
మరణానంతరము స్వర్గలోకమునకే గుతులు. హంతకుడైన వాడు తన నేరముల వలన తదుపరి జన్మలో కష్టముల పాలు కాకుండిటకై రాజు అతనికి మరణశిక్ష విధించవలెనని మనుసంహిత యందు తెలుపబడినది. యజ్ఞమున చంపబడిన పశువులన్నీను ప్రతీకారము తీర్చుకొనుటకు అతని మరణమునకై వేచి ఉన్నవని ఈ అవగాహనతోనే రాజును నారదముని హెచ్చరించెను. నారదముని ఏమాత్రము ఇచ్చట పరస్పర విరుద్ధముగా పలుకుటలేదు. మితిమీరిన పశుయజ్ఞము సర్వదా ప్రమాదకరమని రాజునకు అతడు తెలియచేయగోరెను. ఏలయన అట్టి యజ్ఞమున ఏమాత్రము పొరపాటు జరిగినను వధింపబడిన పశువు మానవ రూపమును పొందజాలదు. అప్పుడు ఆ యజ్ఞకర్త పశువధకు బాధ్యుడు కాగలడు. మనిషి హత్యకు హంతకుడు ఎంతటి బాధ్యత వహింపవలసి వచ్చునో అంతే బాధ్యత ఇచ్చట అన్వయించగలదు. కబేళాలలో పశువులు వధించబడినప్పుడు దానికి 6 బాధ్యతను వహింతురు. వధకు అనుమతించిన వాడు, వధించువాడు, ఆ వధకు సహాయపడువాడు, మాంసమును కొనుగోలు చేయువాడు, మాంసమును వండువాడు, ఆ మాంసాహారమును భుజించువాడు. అందరూ ఆ వధలో భాగస్వాములే కాగలరు. నారదముని రాజుకు ఈ సత్యమును తెలియచెప్పగోరెను. కనుక యజ్ఞమునందును పశువధ ప్రోత్సాహనీయము కాదు. హరే కృష్ణ. 9వ శ్లోకం. ఈ సందర్భమున పురాతన ఇతిహాసమైన పురంజన చరితమును నేను వర్ణింపగోరుదును, నీవు సావధానముగా ఆలకింపుము. భాష్యము. నారదముని పురంజుని చరిత్రమనడి మరి ఒక కథా విషయమును ఆరంభించుచున్నాడు. ఇది వేరే విధముగా చెప్పబడిన ప్రాచీన బర్హి చరిత్రయే గాని అన్యము కాదు. అనగా ఇది ఒక దృష్టాంతమగు కథనమై ఉన్నది. పురంజనుడు అనగా దేహమున సుఖించువాడని భావము. ఈ విషయము రాబో అధ్యాయములలో స్పష్టముగా వివరింపబడినది. కామ్య కర్మరహితుడైన వాడు కామ్య కర్మల గూర్చియే వినగోరును. కనుక నారదముని పురంజనుని చరితమును ఆరంభించెను. ఆ పురంజనుడు ప్రాచీన బర్హియే గాని ఇంకెవడియో కాదు. పశువధను కూడినట్టి యజ్ఞముల విలువను నారదముని నేరుగా ఖండించలేదు. కాని బుద్ధ భగవానుడు పశు యజ్ఞములన్నిటినీ ప్రత్యక్షంగా త్రోసిపుచ్చును. దీనినే శ్రీల జయదేవ గోస్వామి నిందసి యజ్ఞ విధేరహ రహ శృతిజాతం అని కీర్తించెను. వేదములందు పశుయజ్ఞములు ఉపదేశింపబడినవని శృతిజాతం అను పదము సూచించుచున్నది. కనుకనే పశుయజ్ఞమును నిలుపచేయుటకు బుద్ధుడు వేద ప్రమాణమును త్యజించెను. అందువలననే వేదానుయాయులు బుద్ధుని అంగీకరింపరు. వేద ప్రమాణమును అంగీకరింపని కారణమున బుద్ధుడు నాస్తికునిగా చిత్రీకరించబడినాడు. మహాముని అయిన నారదుడు వేద ప్రమాణమును దూషింపజాలకున్నను కర్మకాండ పదము అతి ప్రమాదకరమైనది, సప్తభూయిష్టమైనదని ప్రాచీన బర్హికి తెలుపగోరెను. మూర్ఖులైన వారు ఇంద్రియ భోగార్థము కఠినమగు కర్మకాండ పదమునే స్వీకరింతురు. ఇంద్రియ భోగరహితులైన అట్టి వారిని మూఢులని పిలుతురు. మూఢునికి జీవిత చరమ లక్ష్యమును గూర్చి అవగతమగుట మిగుల కఠిన కార్యము. కృష్ణ చైతన్యోద్యమము అను హరినామ సంకీర్తనోద్యమము ప్రచారము చేయు సమయమున మాకు గోచరించిన దేమనగా జనులలో అధిక శాతము దీని ఎడ ఆకర్షితులగుట లేదు. వారందరూ కర్మకాండ రహితులే, మూఢులు అగుటయే దానికి కారణము. ఉపదేశోహి మూర్ఖానాం ప్రకోపాయ న శాంతయే అను విషయము తెలిసినదే కదా. మూర్ఖునికి ఏదేని మంచి ఉపదేశము కావించినచో అతడు వెంటనే కోపోద్రుక్తుడై ఆ ఉపదేశమునకు ఎదురు తిరుగును, కానీ దాని నుండి లాభమును పొందడు. నారదముని ఈ విషయమును చక్కగా ఉన్నందున పరోక్షముగా రాజునకు అతని జీవిత చరిత్రనే ఉపదేశించును. బంగారు ముక్కు పొడకను లేదా కర్ణాభరణమును ధరించుటకు, ముక్కు కుట్టించుకున్నటకు, చెవులు కుట్టించుకున్నటకు చేసుకునవలసి వచ్చును. దాని కొరకే
ఏ విధముగా బాధ అనుభవించవలసి వచ్చునో అదే విధముగా కర్మకాండ పదమున కష్టము అనుభవించవలసి వచ్చును. భవిష్యత్తులో మనుషుడు ఏదేని అనుభవింపకోరినచో ప్రస్తుతము అతడు కొంత కష్టమును ఓరవలసి వచ్చును. భవిష్యత్తులో కోటీశ్వరుడై ఆ ధనరాశిని అనుభవింపకోరినచో అతడు ప్రస్తుతము ఆ ధనమును కూడబెట్టుటకు కష్టించి పనిచేయవలసి వచ్చును. ఇది ఏ కర్మకాండీయమనబడును. అట్టి పదము నందు అనురక్తులైన వారికి ఎలాగనైనా నేను ప్రమాదము తప్పదు. కామ్యకర్మనందు నెలకొనుటకు మనుజుడు ఎంతటి కష్టములను దుఃఖములను అనుభవింపవలసి వచ్చునో ప్రాచీన బర్హికి నారదముని తెలియచెప్ప కోరుచున్నాడు. కామ్య కర్మానురక్తుడైన వాడు విషయి అనబడును. విషయి అనగా విషయ లాలసుడు అనగా ఆహారము, నిద్ర, భయము, మైథునములను అనుభవించువాడని అర్థము. అట్టి ఆహార నిద్రాదులు కేవలము కష్టప్రదములు, ప్రమాదకారములనియు పురంజుని చరితము ద్వారా నారదముని పరోక్షముగా సూచించుచున్నాడు. చదవనండి ఆపిన. చదివేసేయండి అక్క, పాపారా చదివేసేయండి. జీవుడు భౌతిక దేహమునందు వసించుచున్నప్పటికీ అతడు చరిత్ర అతి పురాతనమైనదని ఇతిహాసము, పురాతనము అను పదములు సూచించుచున్నవి. ఈ విషయము గూర్చి స్త్రీల భక్తి వినోద ఠాకూరులు అనాది కర్మ ఫలేపడి భవర్నా వజలే తరి బారేనా దేఖి ఉపాయ అని గానము చేసిరి. గత కర్మల వలన సంసార సాగమున పడిన నేను దివి నుండి బయటపడే ఉపాయమును కనుగొనజాలకున్నానని దీని భావము. గత కర్మల వలన ప్రతి జీవుడు ఈ సంసారమున దుఃఖితుడగుచున్నాడు కనుక ప్రతి ఒక్కనికి పురాతన చరిత్ర కలదు. భౌతిక శాస్త్రవేత్తలు పరిణామ సిద్ధాంతమును తయారు చేసినప్పటికీ అది కేవలము భౌతిక దేహమునకు సంబంధించినదై ఉన్నది. కానీ వాస్తవమునకు అది నిజమైన పరిణామము కాదు. జీవుని దేహమునందు నివసించుచున్న పురంజనుడు చరిత్రయే నిజమైన పరిణామము. వివేకవంతులైన వారి అవగాహన కొరకు పరిణామ సిద్ధాంతమును నారదముని భిన్న రీతిలో వివరింపనున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతున్నారు మా గారు. 10వ శ్లోకం. రాజా, పూర్వం ఒకప్పుడు పురంజనుడనడి రాజు ఉండేడివాడు. తన మహత్కార్యములచే అతడు ప్రసిద్ధి చెంది ఉండేను. అతనికి అవిజ్ఞాతుడనడి మిత్రుడు కలడు. అవిజ్ఞాతుని కర్మలను ఎవ్వరునూ ఎరుగకుండిరి. భాష్యము. ప్రతిజీవుడు పురంజనుడే. పురం అనగా దేహమునందు అని, జన అనగా జీవుడు అని భావము. ఆ విధముగా ప్రతివాడు పురంజనుడే అయి ఉన్నాడు. తన దేహమును కోరినట్లుగా ఉపయోగించుకొనుటకు పూర్తి స్వాతంత్రమును కలిగి ఉన్నందున జీవుడు తన దేహమునకు రాజుయై ఉన్నాడు. అతడు సాధారణముగా తన దేహమును ఇంద్రియ భోగార్థమే వినియోగించును. దేహాత్మ భావన యందున్నవాడు ఇంద్రియములను సేవించుటయే జీవిత పరమ లక్ష్యమని భావించుట వలన ఆ విధముగా జరుగుతుండును. కర్మకాండ విధానమదియే. ఆత్మజ్ఞానము లేనివాడు తాను నిజమునకు దేహమునందు వసించుచున్న ఆత్మస్వరూపుడనని తెలియజాలనివాడు. ఇంద్రియ నిర్దేశములకు లొంగిడివాడు లౌకికుడని పిలువబడును. ఇంద్రియ భోగరతుడై ఉండెడి లౌకికుని పురంజనుడని పిలువవచ్చును. అట్టి లౌకికుడు తన ఇంద్రియములను ఇచ్ఛానుసారము ఉపయోగించును కనుక రాజు అని కూడా పిలువబడును. బాధ్యతారహితుడైన రాజు పదవిని తన సొంత సొమ్ముగా భావించి ఖజానాను ఇంద్రియ భోగము కొరకు దుర్వినియోగము కావించును. హరే కృష్ణ. హరే కృష్ణ. అను పదము కూడా ప్రధానమైనది. శవః అనగా యశస్సుని భావము. జీవుడు అనంతకాలము నుండి ప్రసిద్ధి చెంది ఉన్నాడు. ఈ విషయమే భగవద్గీత 2వ అధ్యాయము 20వ శ్లోకమందు నా జాయతే మ్రియతే వా, జీవుడు ఏనాడు జన్మించడు మరణించడని తెలుపబడినది. అతడు శాశ్వతుడు కనుక అతని కార్యములు కూడా శాశ్వతములై ఉన్నవి. కానీ వానినతడు నానావిధ దేహములలో వనరించి ఉండవచ్చును. నా హన్యతే హన్యమానే శరీరే, దేహమును నశించిన పిమ్మటయు అతడు మరణింపడు.
ఈ విధముగా జీవుడు ఒక దేహము నుండి వేరొక దేహమునకు మారుచు నానా విధములకు కర్మలను చేయుచుండును. ప్రతి దేహమునందును అతడు పెక్కు కార్యములను చేయుచుండును. కొన్ని మార్లు అతడు హిరణ్యకశిపుడు, కంసుడు లేదా నవీన కాలము నాటి నెపోలియన్ లేదా హిట్లర్ వలె గొప్ప వీరుడగుచుండెను. అట్టి వారి కర్మలు నిక్కముగా గొప్పవే అయినను వారి దేహములు నశించినంతనే సమస్తము ముగిసిపోవును. పిమ్మట వారి పేరు మాత్రమే మిగిలియుండును. కనుకనే జీవుని బృహచ్చృపుడని కూడా పిలువవచ్చును. అనగా వివిధ కలాపములచే సుప్రసిద్ధుడైన వాడని భావము. అయినను అతడెరుగని ఒక మిత్రుడు అతనికి కలడు. భగవంతుడు పరమాత్ముని రూపమున ప్రతి జీవి హృదయములో నిలిచి ఉన్నాడని లౌకికులు ఎరుగజాలరు. పరమాత్ముడు మిత్రుని రూపమున జీవాత్మ చెంత ఆసీనుడై ఉన్నప్పటికీ జీవుడు ఆ విషయము ఎరుగడు. అందువలన అతడు అవిజ్ఞాత సఖ అని వర్ణింపబడినాడు. అనగా తనకు తెలియని మిత్రుని కలిగి ఉన్నాడని భావము. పరమాత్మని నిర్దేశంలోనే జీవుడు కష్టించి పనిచేయచ్చు ప్రకృతి నియమములకు లోబడి ఉండును. కనుక అవిజ్ఞాత చేష్టిత అను పదము కూడా ప్రాధాన్యమును సంతరించుకున్నది. అయినను అతడు భగవంతునికి ప్రకృతి నియమములకు తాను లోబడిన వాడను కానని స్వతంత్రుడనని తలచును. భగవద్గీత 2వ అధ్యాయము 24వ శ్లోకము జీవాత్మని గురించి ఇట్లు చెప్పుచున్నది. ఆత్మ ఛేదింపబడినటువంటిది మరియు కరుగనటువంటిది. దహింప చేయుటకు గాని శోషింప చేయుటకు గాని అది వీలు కానటువంటిది. అది నిత్యమును, సర్వత్రా వ్యాపితమును, మార్పురహితమును, అచలమును, సనాతనమును అయి ఉన్నది. జీవుడు సనాతన. నెక్స్ట్ ఎవరమ్మా చదువుతారా? చదవనండి. చదవండి బాలమణి. జీవుడు సనాతనుడు. అతడు ఏ ఆయుధము చేతను చంపబడ్డాడు. అగ్నిచే భస్మము కాడు, నీటిచే తడుపబడ్డాడు, వాయువుచే శోషింపబడ్డాడు. కనుక భౌతిక ప్రక్రియలకు అతీతుడని భావింపబడినాడు. అతడు దేహములను మార్చుచున్నప్పటికీ భౌతిక పరిస్థితులచే ప్రభావితుడగుటలేదు. భౌతిక స్థితులు యందుంచబడి తన మిత్రుడకు పరమాత్మని నిర్దేశమును అనుసరించి అతడు పనిచేయుచుండును. ఈ విషయమున భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకం నందు ఇట్లు తెలుపబడినది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞాన మపోహనం చ. సర్వుల హృదయం నందు నేను నిలిచి ఉన్నాను. నా నుండి ఏ స్మృతి, జ్ఞానము, మరుపు అన్నవి కలుగుచున్నవి. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపమున ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉండి జీవుడు తాను కోరినట్లుగా వర్తించుటకు నిర్దేశములు అసుగుచుండును. ఈ జన్మం నందు గత జన్మలయందు తనకు భగవంతుడే సమస్త కోరికలను తీర్చుకుంటకు అవకాశం ఒసగనని జీవుడు ఎరుగజాలడు. భగవంతుని అనుమతి లేనిదే ఎవ్వడును ఎట్టి కోరికను తీర్చుకునజాలడు. భగవంతుడు వసగడి ఈ అవకాశములన్నీను బద్ధ జీవునకు తెలియవు. హరే కృష్ణ. హరే కృష్ణ. 11. హరే కృష్ణ. 11వ శ్లోకము. జీవించుటకు ఉపయుక్తమైన ప్రదేశమును అన్వేషించు పురంజనుడు ప్రపంచమంతటను పర్యటించను. ఎంత ప్రయాణించినను తనకు నచ్చిన ప్రదేశము అతనికి కనబడలేదు. అందుచే అతడు ఖిన్నుడై నిరాశ చెందను. భాష్యం. పురంజనుని పర్యటన నేటి కాలపు హిప్పీల పర్యటననే పోలియున్నది. సాధారణంగా హిప్పీలు గొప్ప తండ్రికి గొప్ప కులమునకు చెందిన సంతానమే అయి ఉందరు. వారు బీదవారిని అనుటకు వీల్లేదు. అయినను ఏదో కారణం చేత వారు ధనికులైన తమ తండ్రులను వదిలి ప్రపంచమంతటను పర్యటించుచున్నారు. ఈ శ్లోకంలో తెలుపబడినట్టు జీవుడు ప్రభువు కాగోరును. ప్రభువు అనగా స్వామి లేదా యజమాని అని అర్థము. కానీ నిజమునకు జీవుడు భగవంతుని నిత్యదాసుడే గాని ప్రభువు కాడు. జీవుడు శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయమును త్యజించి స్వతంత్రముగా ప్రభువు అగుటకు యత్నించినప్పుడు సృష్టి అందంతటను పర్యటించవలసి వచ్చును. సృష్టి యందు 84 లక్షల జీవరాశులు మరియు కోటాను కోట్ల లోకములు కలవు.
జీవుడు అట్టి నానా యోనులలోను నానా లోకములలోను పరిభ్రమించుచుండును. ఈ విధముగా అతడు నివాసార్థము ఉపయుక్తమైన ప్రదేశమును అన్వేషించుచు ధరిత్రి అంతటను పర్యటించిన పురంజనుని బోలును. కర్మకాండ జ్ఞానకాండ కేవల విషయ భాండ అని శ్రీ నరోత్తమదాసు ఠాకూర్లు గానము చేసిరి. కర్మకాండ పదము జ్ఞానకాండ పదము కేవలం విషభాండములని దాని భావము. అమృత బలియా ఏభా ఖాయ నానాయోని సదా ఫిరే. ఈ విషయాన్ని అమృతమని పొరబడి తాగేడివాడు నానా యోనులలో పరిభ్రమించును. కదర్య భక్షణ కరే. తాను పొందిన దేహమును బట్టి జీవుడు అప్పుడు నానా విధములకు హేయ పదార్థమును భుజించును. ఉదాహరణమునకు జీవుడు శూకర దేహమును పొందినప్పుడు మలమును భక్షించును. కాకి దేహమును ఉన్నప్పుడు మురిగిన పదార్థములను, చివరికి శ్లేష్మాన్ని చీమను కూడా భక్షించును. ఈ విధముగా జీవుడు నానా యోనులలో పరిభ్రమించుచు నానా విధములకు హేయ పదార్థమును భక్షించునని నరోత్తమదాసు ఠాకూర్లు పలికిరి. అయినప్పటికీ సుఖి కానిచో అతడు విష్ణుడగని లేదా హిప్పీల మార్గమును పట్టను. చదవనా? నెక్స్ట్ వెళ్దాము. శివదామ మాతాజీ చదువుతారమ్మా? ఉన్నారా? చదువుతున్నానండి. హరే కృష్ణ. ఈ విధముగా రాజు తన ప్రయోజనములకు అనుకూలము ప్రదేశమును కనుగొన చాలకపోయినని నాను రూపం ఈ శ్లోకంలో చెప్పబడింది. ఈ భౌతిక జగమునందు ఏ జీవజాతి ఎందు గాని ఏ లోకమునందు గాని జీవుడు సుఖవంతుడు కాకపోతే దానికి కారణము ఈ భౌతిక జగత్తునందు ఏదీను ఆత్మకు అనుకూలమైనది కాదు. ఈ శ్లోకమును తెలుపుకున్నట్లు జీవుడు స్వతంత్రముగా ప్రభువు కాకూడదు. కానీ అతడు అట్టి భావనను వెడినాడు. కృష్ణదాసుడైనంతనే అతని సుఖమయ జీవనము ఆరంభమగును. కనుకనే శీలభక్తి వినోద ఠాకూరులు ఇట్లు గానం చేసింది. జీవమాయా తరంగంలో నీవెందుకు కొట్టుకొని పోతున్నావు అని దీని భావం. ఈ విషయము భగవద్గీత ఇట్లు చెప్పబడింది. ఈశ్వర సర్వభూతాన హృదయసేతున తిష్టతి బ్రాహ్మణ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుగా ఉండి భౌతిక శక్తి యంత్రంపై ఆశయం లేనట్లుగానున్న సర్వ జీవుల గతులు నిర్దేశించున్నాడు. దేహమడి యంత్రముచే జీవుడు నానా యోనుల్లోనూ నానా లోకముల్లోనూ పరిభ్రమించను. అందుచేతనే భక్తి వినోద ఠాకూర్లు ఎందుకై ఈ దేహయంత్రము విడిచి నానా స్థితి గతులు పొందుతున్నాను అని జీవుడు ప్రశ్నిస్తున్నారు. శ్రీకృష్ణుని శరణుకొచ్చి ఆ మాయాతరంగమును అధిగమించవచ్చునని ఆయన ఉపదేశించింది. శ్రీకృష్ణుని జీవకృష్ణదాసు ఏ విశ్వాస కర్ణేతర దుఃఖనాయి. శ్రీకృష్ణుని దరిచేరినంతనే ఆ దేవదేవుడు ఈ విధముగా ఉపదేశం కలడు. చదువుతానండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతా సర్వ పాపేభ్యం మోక్షిష్యామి మా శిష్యః. సర్వ విధములైన ధర్మములు చదించి కేవలము నన్నే శరణ పొందును. నిన్ను సర్వ పాపముల నుండి నేను ముక్తిని గావించును, భయము నందకును. ఈ విధముగా మనము ఒక దేహము నుండి మరొక దేహమునకు, ఒక లోకము నుండి మరొక లోకమునకు ప్రయాణించుట నుండి వెంటనే బయటపడగలము. బ్రహ్మాండ భ్రమితేకోన భాగ్యవాన్ జీవ అని శ్రీ చైతన్య మహాప్రభు పలికిరి. ఆ విధముగా ప్రయాణించిన జీవుడు భాగ్యవశమును భక్తుల సాంగత్యమును వరసి కృష్ణ భక్తులు పొందగలిగితో నిజమైన జీవితం ఆరంభమవును. పరిభ్రమించిన జీవులందరూ శ్రీకృష్ణుని ఆశ్రయమున సుఖబాగులొకటికై మా కృష్ణ చైతన్యోద్యము ఒక చక్కని అవకాశం నసుకుతున్నది. ఈ శ్లోకమునందు విమలా ఇవ అను పదసమూహం మిగులు ప్రధానమైంది. ఈ భౌతిక జగత్తులో స్వర్గరాజు కూడా చింతాక్రాంతిగా ఉండదు. బ్రహ్మదేవుడే చింతాక్రాంతి ఎండునందుతో ఈ లోకము ఈ లోకమును పరిశ్రమించి సామాన్య జీవులు వచ్చి తెలుపడం ఏమన్నది. ఈ విషయం వచ్చే భగవద్గీత ఇట్లు తోపడుతున్నది. ఆ బ్రహ్మ భువనాల్లో పునరావర్తన వచ్చిన భౌతిక జగమునపై పూర్వ పటమాది సర్వలోకములు
జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశములే. ఈ భౌతిక జగత్తులో జీవుడు అన్నట్లు సంతుష్టుడు ప్రసన్నుడు కాదు. భౌతిక జగత్తును సుఖమయ స్థానముగా భావించిన కారణమున బ్రహ్మస్థానము లేదా ఇంద్ర చంద్రుల స్థానమును పొందినప్పటికీ అతడు చింతాక్రాంతిగా అయ్యాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. పురంజనుడు 12వ శ్లోకం. పురంజనుడు అపరిమితమగు ఇంద్రియ భోగ కోరికలను కలిగి ఉండి ఆ కోరికలను తీరగల అనువైన ప్రదేశమును వెదకుటకు ప్రపంచమంతటను పర్యటించెను. దురదృష్టవశాత్తు అతనికి సర్వత్రా అసంతుష్టి భావనయే గోచరించెను. భాష్యం. తాతల సైకతే నారబిందు సమా సుత మితర మణి సమాజే అని వైష్ణవ కవి అయిన శ్రీల విద్యావతి గానం చేశాను. సంఘము, స్నేహము, ప్రేమ అనువానితో కూడినట్టి ఇంద్రియ భోగము ఎడారిలో నీటి చుక్క రాలడితో పోల్చవచ్చును. ఎడారిని తడుపుటకు సముద్రమంత జలము కావలసి వచ్చినప్పుడు ఒక్క నీటి చుక్కతో ఏమి ప్రయోజనము? అదే విధముగా జీవుడు దేవదేవుని అంశే ఉన్నాడు. ఆ దేవదేవుడు వేదాంత సూత్రములందు ఆనందమయోభ్యాసాత్ ఆనంద పూర్ణుడు అని వర్ణింపబడింది. అట్టి భగవానుని అంశగా జీవుడు కూడా పూర్ణానందమును కోరును. కానీ ఆ పూర్ణానందము భగవానునికి వేరుగా అతనికి లభించదు. నానా విధములైన జీవజాతరలో పరిభ్రమించుచు అతడు ఆయా దేహములలో ఏదో కొంత ఆనందమును అనుభవించవచ్చునేమో కానీ పూర్ణ ఇంద్రియానందము ఏ భౌతిక దేహములోనూ లభించదు. ఈ విధముగా పురంజనుడు నానావిధ దేహములలో పరిభ్రమించినను ఆనంద ప్రాప్తి యత్నమున సర్వత్రా భంగపాటునే పొందును. అనగా అనాత్మచే భౌతిక పదార్థము కప్పబడిన ఆధ్యాత్మిక స్ఫులింగము భౌతిక జీవనమునందలి ఏ పరిస్థితి అందును పూర్ణ ఇంద్రియానందమును అనుభవింపజాలడు. వేటగాని సంగీతమునకు జింక మైమర్చిపోవచ్చునేమో కానీ తత్ఫలితముగా అది ప్రాణమును కోల్పోవును. అదే విధముగా చేప జిహ్వచాపల్యమును తీర్చుకొనుటలో ప్రావీణ్యమును కలిగి ఉన్నను మత్స్యకారుడు వేసిన గాలమునకు చిక్కి ప్రాణమును విడుచును. గొప్ప శక్తి కలిగిన ఏనుగు కూడా ఆడ ఏనుగుతో రమింపగోరుచు చిక్కుబడి స్వతంత్రమును కోల్పోవును. ఈ విధముగా జీవుడు ప్రతి జీవజాతి యందు ఏదో ఒక ఇంద్రియ తృప్తిని పొందగలిగిన దేహమును పొందినను అన్ని ఇంద్రియములను ఒకే మారు అనుభవింపజాలడు. మానవ జన్మలో అతడు తన సమస్తేంద్రియములను నిశ్చితముగా భోగింప అవకాశము పొందినను తత్ఫలితముగా ఇంద్రియ భోగ యత్నమున కలవరమునకు ఉపద్రవమునకు గురి అయి చివరకు విషణ్ణుడగును. ఇంద్రియ తృప్తికి అతడు ఎంత అధికముగా యత్నించునో అంత అధికముగా బంధమున చిక్కుబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ చదివేశారా? చదవండి. 13 పెద్దదమ్మా, సగంలో ఆపండి. అదే చదివేమంటారా? మధ్యలో ఆపండి అమ్మ, పారాగ్రాఫ్ అయిన తర్వాత. ఓకే ప్రభుజీ, ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. 13వ శ్లోకం. ఆ రీతిగా చరించుచు అతడు ఒకమారు హిమాలయములకు దక్షిణముగానున్న భారతవర్ష ప్రాంతమున 9 ద్వారములు కలిగినటిది మరియు సర్వలక్షణ సమన్వితమైనటిది ఒక పురమును గాంచెను. భాష్యము. హిమాలయ పర్వతములకు దక్షిణమున గల భూభాగము భారత వర్షముగా తెలియబడు భారత భూమియే. జీవుడు భారత వర్షమున జన్మించినచో పరమ భాగ్యవంతునిగా భావింపబడును. శ్రీ చైతన్య మహాప్రభువు ఈ విషయముని ఇట్లు పలికిరి. చైతన్య చరితామృతము ఆదిలీల 9వ అధ్యాయము 41 శ్లోకంలో ఉంది. భారత భూమితే హైల మనుష్య జన్మయారా జన్మ సార్థక కరి కర పర ఉపకార. కనుక భారత వర్షమునందు జన్మించిన ఎవరైనను సమస్త జీవన సౌకర్యములను పొందగలరు. భౌతికముగాను ఆధ్యాత్మికను ఉన్నతిని బడయుటకు మనుజుడు ఆ సౌకర్యములను ఉపయోగించుకుని జీవితమును సఫలము కావించుకొనవచ్చును. ఆ విధముగా జీవిత లక్ష్యమును బడిసిన పిమ్మట అతడు తన జ్ఞానమును అనుభవమును పరోపకారార్థము ప్రపంచమంతటను ప్రచారము చేయవచ్చును. అనగా పుణ్య పరిపాకముచే భారత వర్షమున జన్మించువాడు మానవ జన్మ పూర్ణత్వమునకై పూర్ణావకాశమును బడయగలడు. ఎటువంటి భౌతిక పరిస్థితుల చేతను కలత చెందకుండా మానవుడు ప్రశాంతముగా జీవించుటకు భారతదేశమున అనుకూల వాతావరణము కలదు. ధర్మరాజు కాలమున
శ్రీరామచంద్రుని కాలమున జనులు నిస్సందేహముగా సమస్త చింతల నుండి దూరులై ఉండిరి. అతి వేడి గాని అతి శీతలము గాని ఉండేటివి కావు. రామచంద్రుని పరిపాలనలో గాని ధర్మరాజు పరిపాలనలో గాని త్రివిధ తాపములు అంటే ఆధ్యాత్మికము, దేహము, మనస్సు వలన కలిగే దుఃఖములు, ఆది భౌతికము, ఇతర జీవుల వలన కలిగే దుఃఖములు, ఆది దైవికము, అతి దైవికము, ప్రకృతి కల్లోలములు లేనే లేవు. కానీ ప్రస్తుతము ఇతర దేశములతో పోల్చినచో భారతదేశము కృత్రిమముగా కలత చెంది ఉన్నది. ఆ రీతిగా భౌతిక కలతలు ఉన్నప్పటికీ ఈ దేశ సంస్కృతి ఎట్టిదనిన మనుజుడు జీవిత లక్ష్యమైన మోక్షమును సులభముగా బడయగలడు. కనుక భారతదేశమున జన్మించుటకు జీవుడు గత జన్మమున పెక్కు పుణ్యకార్యములను ఆచరించియే ఉండును. హరే కృష్ణ. సుజాత మాత చదువుతారమ్మా? చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. భారత వర్షమున మానవ జన్మన పడియుట అత్యంత శుభప్రదమని లక్షిత లక్షణం అను పదము సూచించుచున్నది. వేద సంస్కృతి జ్ఞానపూర్ణమైనట్టిది. భారతదేశమున జన్మించిన వాడి వేద జ్ఞానం వలన వర్ణాశ్రమ ధర్మ పద్ధతి వలన పూర్ణలాభమును బడయవచ్చును. కొన్ని దేశములలో మానవులకు అనేక భౌతిక సౌకర్యములు ఉన్నప్పటికీ ఆధ్యాత్మికోన్నతికి అవకాశం లేకపోవటను ప్రపంచ పర్యటనలో నేను గాంచితిని. ఒక చోట సమస్త సౌకర్యములు మరి ఒక చోట సౌకర్యముల లేమి అనేది దోషము సర్వత్రా మనకు గోచరించును. గ్రుడ్డివాడు నడవగలడు గాని చూడలేడు, కుంటివాడు నడువగలడు గాని చూడగలడు. కానీ గ్రుడ్డివాడు తన భుజములపై కుంటివాణిని ఎక్కించుకుని అతని మార్గనిర్దేశం అనుసరించి నడపవచ్చును. దీనినే అంధ పంగున్యాయమందురు. ఈ విధముగా ఇద్దరూ కలిసి పనిచేయవచ్చును. విడివిడిగా గుడ్డివాడు గాని కుంటివాడు గాని చక్కగా నడవలేరు. అదే విధముగా ఆధ్యాత్మిక జీవన పురోగతికి మరియు భౌతికావసరములను క్రమపరచుటకు ఈ మానవ జన్మం ఉద్దేశింపబడినది. ముఖ్యముగా పాశ్చాత్య దేశములలో భౌతిక సౌకర్యమునకే పుష్కలముగా అవకాశములున్నను ఆధ్యాత్మికోన్నతి అనగానేమో ఎవరికీ తెలియదు. వారిలో పెక్కులు ఆధ్యాత్మికోన్నతికే తహతహలాడుచున్నను మోసగాండ్రు వారి నుండి డబ్బు తీసుకుని మోసగించి ఉడాయింతురు. అదృష్టవశాత్తు ఇప్పుడు ఆధ్యాత్మిక భౌతిక పురోగతులు రెండింటినీ వసగుటకు కృష్ణ చైతన్యోద్యమము ఆరంభింపబడినది. పాశ్చాత్య దేశవాసులు దీని నుండి లాభమును పొందవచ్చును. భారతదేశమునందు గ్రామములలో పారిశ్రామిక నగరములచే ప్రభావితము కానటువంటివి నివసించునట్టి మనుజుడు ఏ పరిస్థితి ఎందైనను జీవించుచు ఆధ్యాత్మిక పురోగతిని బడయగలిగి ఉన్నాడు. దేహము నవద్వారపురమని పిలువబడినది. 2 కన్నులు, 2 కర్ణములు, 2 నాసికాంధ్రములు, 1 నోరు, ఉపస్థము, గుదము అన్నవియే ఈ 9 ద్వారములు. 9 ద్వారములు పరిశుభ్రముగా నుండి చక్కగా పనిచేయనప్పుడు దేహము ఆరోగ్యవంతముగా నున్నదని భావింపబడును. తెల్లవారుజామునే నిద్రలేచుట, బావి చెంతనో నదులలోనూ స్నానమాడుట, మంగళహారతిని చూచుటకు దేవాలయమునికేగుట, హరే కృష్ణ మహామంత్రమును జపించుట, ప్రసాదమును భుజించుట వంటి కార్యక్రమములు కలిగిన భారతదేశ గ్రామస్తులు నవద్వారములను శుభ్రముగా నుంచుదురు. ఈ ప్రకారము మానవుడు మానవ జన్మ యొక్క పూర్తి లాభమును బడయగలడు. ఈ విధానమును మేము క్రమముగా పాశ్చాత్య దేశమునందలి మా వివిధ మందిరములలో ప్రవేశపెట్టుచున్నాము. దీని వలన లాభమును పొందిన వాడు ఆధ్యాత్మిక జీవనమును పురోభివృద్ధి సాధించగలడు. ప్రస్తుతము భారతదేశము కుంటివాణిని, పాశ్చాత్య దేశము గ్రుడ్డివాణిని బోలియున్నవి. గత 2000 సంవత్సరములుగా భారతదేశము విదేశీయుల పాలనలో అణిగియుండి ప్రగతి కుంటుబడినది. ఇక పాశ్చాత్య దేశములందు భౌతిక సంపత్తుల మెరుగులచే జనుల కళ్ళు మిరుగుట్లు గొలిపి గుడ్డివైనవి. కనుక పాశ్చాత్య దేశమనుడి గుడ్డివాడు, భారతదేశమనుడి కుంటివాడు కృష్ణ చైతన్యోద్యమను జతకూడవలసి ఉన్నది. అప్పుడు భారతదేశము అనగా కుంటివాడు పాశ్చాత్యుని సహాయమును నడవగలడు. పాశ్చాత్య దేశము అనగా గుడ్డివాడు కుంటివాని సహాయమును చూడగలడు. అనగా సమస్త మానవాళి యొక్క ఉన్నతి కొరకే పాశ్చాత్య దేశపు భౌతిక పురోగతి, భారతదేశపు ఆధ్యాత్మిక సంపత్తులు జతకూడవలసి ఉన్నదని సంగ్రహముగా చెప్పవచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. అద్భుతమమ్మా. దాకా పురంజని చరిత్రం అంటే మరకదేనండి. అంతే. అది 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 14వ శ్లోకం నుంచి ఇంకా డీటెయిల్గా వెళ్ళిపోతుంది. ఇంకా 3 ఉన్నారు కాబట్టి చదువుకుని ఆపుదాం. 14, 15, 16 ఉన్నారా? 14వ శ్లోకం. చంద్రమౌళి ప్రభు లేరు. సరే, రేవతి మాత ఉన్నారమ్మా? చదువుతాను కదా. 14వ శ్లోకం.
ఆ పురము ప్రాకారములచే ఉపవనములచే పరివృత్తమై ఉండెను. దాని యందు బురుజులు, కాలువలు, గవాక్షులు, తోరణములు కలవు. అచ్చట గల గృహములు బంగారము, వెండి, లోహమయ శిఖరములచే శోభించుచుండెను. భాష్యం. దేహము చర్మ ప్రాకారములచే పరిరక్షింపబడును. రోమములు ఉపవనములతోనూ దేహమునందలి ఉన్నత భాగములైన నాసిక, శిరము, బురుజులతోనూ పోల్చబడి ఉన్నవి. దేహము పైన ముడతలు, అగడ్తలతోనూ, నయనములు, గవాక్షములతోనూ, కనురెప్పలు, తలుపులతోనూ పోల్చబడినవి. స్వర్ణము, రజతము, లోహము అనినవి ప్రకృతి త్రిగుణమునకు సూచించును. బంగారము సత్వగుణమునకు, వెండి రజోగుణమునకు, ఇనుము తమోగుణమునకు ప్రాతినిధ్యము వహించును. కఫవాత, పిత్తము అనడి త్రిధాతులను గూడినట్టి సంచిగా దేహము కొన్ని మార్లు పరిగణింపబడుచుండును. యస్యాత్మ బుద్ధి పునపే త్రిధాతుకే అని భాగవతము నందు చెప్పబడినది. త్రిధాతమైనవి ఈ సంచియే ఆత్మయని భావించువాడు ఆవుకు లేదా గార్ధబమునకు తీసుకోడు. హరే కృష్ణ. చదువుతారమ్మా? శారదా గారు ఉన్నారా? చదువుతానండి. హరే కృష్ణ. 15వ శ్లోకము. ఆ పురములందరి గృహములలోని నేల ఇంద్రనీలము, స్ఫటికములు, వైడూర్యములు, మరకతమణులు, ముత్యములు, కెంపులతో నిర్మితమై ఉండెను. ఆ గృహముల కాంతిచే పురము భోగవతి పురమును పోలెను. భాష్యము. దేహమరడి నగరమున హృదయము రాజధానిగా భావించబడదు. దేశ రాజధాని ప్రత్యేకముగా పెద్ద పెద్ద భవంతులతోనూ, వెలుగులు చిమ్మెడి ప్రాసారములతోనూ ఉప్పారెడి రీతి దేహమునందలి హృదయము కూడా భౌతిక భోగములకు సంబంధించిన కోరికలతోనూ ప్రణాళికలతోనూ నిండి ఉండును. అట్టి ప్రణాళికలు ఇంద్రనీలములు, కెంపులు, ముత్యములు, మరకతమణులు వంటి విలువైన వాటితో పోల్చబడును. ఈ విధముగా భౌతిక భోగ ప్రణాళికకు హృదయము కేంద్రముగా మారుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. టైం అయింది కానీ ఆపాలని లేదు యాక్చువల్గా. రసపట్టులోకి వెళ్ళింది అన్నట్టుగా 13 దగ్గర ఆపుదాము అనుకున్నాను, బట్ 14-15 కూడా చదవాల్సి వచ్చింది. ప్రభుజీ నేను పంపించింది ఇదే ప్రభుజీ. ఏమమ్మా? పురంజనోపాఖ్యానము మీరు పంపించారు కదా, చాగంటి వారు చెప్పారని చెప్పి పంపించారు. కరెక్ట్. ఒకసారి వినండి ప్రభుజీ, భలే బాగుంటుంది. ఓకే 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 ఓకే. వర్ణించుంటారు బాగా. కానీ ఇక్కడ మనకి భాష్యంలో వర్ణనే చాలా బాగుంది. అవునమ్మా, చాలా బాగా ఇచ్చారు. మనిషితో పోలిస్తూ ఆ పురమును. పురంజన చరిత్రం నాకు తెలియదు, ఇప్పుడే తెలుస్తుంది నాకు పురంజన చరిత్రం అంటే. అసలు ఆ పదంలోనే అర్థం ఉంది. అదే అర్థం ఉంది, అదే పదంలోనే అర్థం ఉంది. అదే బయట కంట్రీస్ కి ఇండియాకి డిఫరెన్స్ ఎక్కడ అన్నది కూడా బాగా చెప్పించారు ప్రభు. చాలా బాగానమ్మా, చాలా బాగా చెప్పించారు. అంటే ప్రాచీన బరిహే పురంజనే. అవునమ్మా. గౌణ సృష్టి అంటే ఏంటమ్మా? ఏంటక్క? గౌణ సృష్టి ఎక్కడ వచ్చిందమ్మా? చాప్టర్ అదే అధ్యాయంలో గౌణ సృష్టి అన్నారు. క్రియేషన్ ఇది కదా, క్రియేషన్ అని వస్తుంది. క్రియేషన్ ఇంగ్లీష్ పదం ఒక్కసారి చెప్తాను. అది ఇంగ్లీష్ పదం వస్తుంది కదా మనకి మొదట్లోనే. The creation, fourth order, creation of the fourth order. అంటే ఫస్ట్ ఆర్డర్ బ్రహ్మ, నెక్స్ట్ ఆర్డర్ నెక్స్ట్ ఎవరమ్మా? బ్రహ్మ తర్వాత ఋషులు కాదే, దాన్ని ఏమంటారు? మనువులు వచ్చింది. ఫోర్త్ ఆర్డర్. ఫోర్త్ ఆర్డర్ అంటే భౌతిక మనుషుడు, జీవి, జంతువులు, ఇవన్నీ ఫోర్త్ ఆర్డర్. సృష్టి కార్యక్రమం. అదే ది క్రియేషన్ ఆఫ్ ది ఫోర్త్ ఆర్డర్. వరుసగా చూస్తే మనకి అదే వస్తుంది కదా. ఫస్ట్ బ్రహ్మ పుట్టడం, ఆ తర్వాత మనువుల గురించి వచ్చింది. అలా సో మనకి ఏంటంటే కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి దామోదరాష్టకం చేసుకోవాలి. ఏమా ఈ 4 వారాలు దామోదరాష్టకం కూడా చదువుకుంది. దామోదరాష్టకం పాడతావా? పాడతానమ్మా. ఎవరు పాడతారు? అంటే అంత టైం ఉందా మీకు? పర్లేదా? 10 నిమిషాల్లో అయిపోతుంది. ఒక్క నిమిషం. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం పాడతారైతే.
అర్థం చదవము, ఒక్క శ్లోకం పాడు. తర్వాత అర్థం చదవచ్చు కావాలి. అర్థం కావాలి నెక్స్ట్ టైం చదువుకుందాం. టైం అవుతుంది. అలాగే కనబడుతుందమ్మా? కనబడుతుందమ్మా. నేను మొదలు పెట్టినా. చదువు. హరే కృష్ణ. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే వ్రజమానం యశోదాభియోలుకాలాబ్ధవమానం పరామృష్టమత్యంతతో ధృత్య గోప్యా ఉదంతం ముహుర్నేత్రయుగ్మం రుజంతం కరాంభోజయుగ్మేన సతం కనేత్రం ముహుశ్వాసకంపత్రిరేఖంకకంఠ స్థితగ్రీవం దామోదరం భక్తిభక్తం. నెక్స్ట్ ఎవరు పాడతారా? ఎవరు పాడతారమ్మా? మూడోది కళాక్క, నాలుగోది విజయమాత. ఇతి దృక్స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతం తదీయేపి తజ్ఞేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్తం సతావృతి వందే. వరం దేవ మోక్షం న మోక్షావధిం వా న చాన్యం రుణేహం వరే సాదపేహ ఇదం తే న పూర్ణాధ గోపాల బాలం సదా మే మనస్యా నిరసాకి మన్యే. 5 మళ్ళీ మీ నలుగురు సులోచనాన్ని మాత్రం పాడతారా? ప్రభుజీ ఎన్నోది ప్రభుజీ? పాడతారా? లేదు నెక్స్ట్ టైం పాడతారా? ఎన్నోది? ఐదోదే? ఐదోది. ఇదం తే ముఖాంబోజమస్తంత నీలై వ్రతం కుంతలై స్నిగ్ధరక్తై చ గోప్యా ముహుచుంబితం బింటరక్తధరం మే మనస్యా విరస్తమలం లక్షలాభహై. నమో దేవాయ దామోదరంతరిష్ణో ప్రసీద ప్రభో దుఃఖజాలాభిముగ్నం కృపాదృష్టిరుష్ట్యాతి దీనం వతాను గృహాణే సమామగ్నే దృశ్యః. 7 ఎవరున్నారా? 7 కుబేరాత్మజాబద్ధమూర్యైవ యద్వత్ వయామోచితా భక్తి భాజౌ కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకాం మే ప్రయచ్చ న మోక్షగ్రహమోస్తి దామోదరేవ దామోదరేహ. 8 సుకీర్తి పాడుతుంది. అస్తేస్తు దామ్నే స్ఫురదీప్తి దామ్నే त्वदीयोदरायात विश्वस्य दाम्ने नमो राधिकायै त्वदीया प्रियायै नमो नन्दलीलाय देवाय तुभ्यं नमो राधिकायै त्वदीया प्रियायै नमो नन्दलीलाय देवाय तुभ्यं. హరే కృష్ణ. ఇప్పుడు మనం నరసింహార్తి పాడుకోవాలి. బాగుందన్న. నెక్స్ట్ వీక్ నుంచి ఒక్కొక్కరు మొత్తం పాడితే బాగుంటుంది. మనకి 8 వారాలు 8 పుష్పాల్లాగా వెళ్ళాయి ఈరోజు. బాగుంది. ఎవరు పాడుతున్నారు? నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ, నేను పాడినా? ఓకే అక్క. నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యాకశిపో రక్షమాం శిలటంకా నఖలాయే
इतो नरसिंहो परतो नरसिंह ये तो यामि ततो नरसिंह बाहिर्नरसिंहो हृदये नरसिंहो नरसिंहमादिं शरणं प्रपद्ये तव चरणकमलवरे नाखा अद्भुत शृंगा दलिता हिरण्यकशिपु तनुभृंगा केशवधृता नरहरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय गुरुदेव 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 जय जय गुरुदेव नितय गुर हरि बोल हरि बोल हरि बोल नितय गुर हरि बोल जय प्रहलाद महाराज की जय नरसिंह महाराज की जय ప్రభుపాద की जय हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण హరే కృష్ణ. ఇక్కడ తాపుతున్నాను క్లాసు. సో ప్రభుజీ అమ్మా చెప్పండి. కరెక్ట్ గా 7 అంటే 7 గంటలకే పెట్టాలా? బయట తులసి చెట్టు దగ్గర దీపం ముందు కూడా పెట్టచ్చు కదా, ఆ చీకటి తొందరగా అయిపోతుంది కదా. పెట్టచ్చమ్మా, పర్లేదు పెట్టచ్చు. అదే అదే 7 గంటలకు అన్నారు కదా, నేను 6:30 6:15 అట్లా పెట్టేస్తాను. అందుకే ఆకాశ దీపము, తులసి దగ్గర దీపము, కృష్ణయ్య దగ్గర దీపము. సరే ప్రభుజీ ఒక్క 5 minutes టైం ఉందా ప్రభుజీ? చెప్పండి అమ్మా. మామూలుగా కార్తీక మాసం అంటే మనకి దివాళీ తర్వాత కదా ప్రభుజీ, ఇది ఏం మాసం ప్రభుజీ? నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. నేను మా వాళ్ళందరూ ఈ రోజు కార్తీక మాసం అంటే వాళ్ళందరూ దివాళీ తర్వాత ఈ రోజు ఏంటి అని అంటూ ఉన్నారు. మనకి అమావాస్య తర్వాత వస్తుంది, వైష్ణవ సాంప్రదాయంలో పౌర్ణమి నుంచి లెక్క వస్తుంది. ఈ రోజు నుంచి అంటే మనకి 1.5 month మరి అలా అయితే మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమి నుంచి పౌర్ణమి. కానీ మనం అటు జరుపుకుంటే ఇటు జరుపుకుంటాం కాబట్టి 1.5 month జరుపుకోవచ్చు. కానీ పౌర్ణమి నుంచి పౌర్ణమి. ఇది వైష్ణవ క్యాలెండర్ అయితే పౌర్ణమి నుంచి పౌర్ణమికి వెళ్తుంది. పౌర్ణమి నుంచి పౌర్ణమి. మామూలుగా అయితే కనుక అమావాస్య తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు క్యాలెండర్ అమావాస్య టు అమావాస్య వెళ్తుంది. పౌర్ణమి నుంచి పౌర్ణమి. ఓకే, అంటే 1.5 month చేసుకుంటే అంటే ఇది 2 కలుపుకుంటే. ఇంకొకటి ప్రభుజీ, తులసి ప్రేయర్స్ లో మీనింగ్స్ చదువుతూ ఉంటే ప్రభుజీ, ఎన్ని రకాల వంటకాలు పెట్టినా తులసి ఇది లేనిదే అవన్నీ ఏమీ దేవుడు స్వీకరించడు అని ఉంది కదా. మరి మన రోజు దేవుడికి ప్రసాదం పెట్టినప్పుడు మరి తులసి ఇది కూడా వెయ్యాలి రోజు కొయ్యాలి. అలా అయితే మన తులసి చెట్టులో నుంచి, వేరే చెట్టులో నుంచి, పూజ చేసే చెట్టు కాకుండా వేరే చెట్టు పెట్టుకుని ఆ చెట్టు నుంచి కొయ్యాలి రోజు. పూజ చేసిన చెట్టు ఆకు కూడా తీయచ్చు. సాధారణంగా ఏంటి, ఆకు రాలినాకే తీస్తారు. కొయ్యాల్సి వస్తుంది, వెళ్తుండగా కోస్తారు. చీకటి పడ్డాక కొయ్యరు. తులసి వేస్తే ప్రసాదం పెడతారు. ఏకాదశి అలాంటప్పుడు కూడా కొయ్యకూడదు అంటారు కదా. ఏమ్మా? ఏకాదశి రోజున కూడా తులసిని కొయ్యకూడదు. అది ఏకాదశి నాడు కొయ్యకూడదు, నాకు అంతగా తెలియదమ్మా. ఏకాదశి కంటే ద్వాదశి రోజు కొయ్యకూడదు అంటారు. ద్వాదశి నాడు కొయ్యకూడదు అంటారా? జనరల్ గా ఆకులు ఉంచుతారు. ప్రతి ఒక్కరు చాంటింగ్ బ్యాగ్ లో పాకెట్ ఉంటుంది, అందులో ప్యాకెట్ వేసుకుని ఆకులు ఉంచుకుంటుంటారు. అంటే మనం పూజ చేసే తులసి నుంచి కాకుండా వేరే తులసి నుంచి అయితే కొయ్యొచ్చేమో. అట్లా ఏం లేదు మాచది, మనం పూజ చేసి కూడా కొయ్యొచ్చు అన్నారు. కాకపోతే ద్వాదశి రోజు కొయ్యకూడదు అన్నారు. ఆ ద్వాదశి నాడు ఎందుకు కొయ్యకూడదు నాకు కరెక్ట్ గా తెలియదు ఆన్సర్. బట్ మామూలుగా అయితే రాలిన ఆకులు తీస్తారు. ఎప్పుడైనా రాలిన ఆకు కనబడితే తీసి దాస్తారు. ఓకే ప్రభుజీ, అలా అయితే ఇప్పుడు 3 times బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో 3 times 3 leaves. బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో స్నాక్ తిన్నా సరే
అందుకే చెప్తున్నాను, చాంటింగ్ బ్యాగ్ లోనే ఎప్పుడు ఆకులు ప్యాకెట్ లాగా ఉంచుకుంటారు. బట్ బయట ఏం తినాల్సి వచ్చినా సరే దేవుడికి సమర్పించి తినడం కోసం. ఎనీథింగ్ యూ డ్రింక్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెన్ ఇట్ ఈస్. అయితే నోరు మూడు పడాలి. అన్ని కంట్రోల్లో చాలా ఎదగాలి అన్న, మేము ఎక్కడో ఉన్నాం. అవును, అంటే అందరూ ఎదగాలి, చాలా కాదు అందరూ ఎదగాలి. మనం లాస్ట్ వీక్ భగవద్గీతలో చదువుకున్నది ఆ శ్లోకాల్లోని, మొదట శ్లోకాల్లోనే వచ్చింది కదా ఇదంతా. హింస అంటే దాని అర్థం ఏమిటి, అది ఎంత రాసుకొచ్చారు. ఇవాళ దీంట్లో కూడా మళ్ళీ మనకి అదే జంతు హింస గురించి రాసుకొచ్చింది. అది అందులో కొన్ని చదువుతుంటే ఆ జంతు హింస దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఈశోపనిషత్తు వాటిలోకి వెళ్తే, మనం జంతు హింస ఎంత పాపమో ఒక మనిషి మన వల్ల బాధపడినా అంతే పాపము మరి ఇంకా చాలా ఎదగాలి అంటే ఆ స్థాయికి ఎదగలగాలి. లాస్ట్ వీక్ మనం చదివినప్పుడు ఏదన్నా ఒక దాని గ్రోత్ ని మనం ఆపేస్తే కూడా మనకి ఎంత ఇది అన్నది లాస్ట్ శ్లోకాల్లో చదువుతున్నప్పుడు. మీరు రాలేదు కదా, మీరు వినుంటారు, తర్వాత విన్నారు. అది విన్నాను ప్రభుజీ. అసలు ఆ రోజు రాలేదు మీరు ఆ శ్లోకాలు చదివి. అవును అవును అవును. సో నేను అనుకున్నాను మీరు విన్నారు కాబట్టి అది కరెక్ట్. మీరు ఏమన్నారు, ఒక గ్రోత్ ఆపితే, గ్రోత్ ఆపడం అంటే ఏమిటి, గ్రోత్ ఆపడం అంటే ఏమిటి, అది వర్తిస్తుంది. గ్రోత్ ఆపడం అంటే మనం ఏమీ చేయకుండా అవతల వ్యక్తి తను ఈ జన్మ తీసుకోవడమే గ్రోత్. జన్మ తీసుకుని దాని వలన వచ్చిన కష్టాలను అనుభవించడమే గ్రోత్. దానిని మనం అడ్డుకుంటే పాపం, దానిని అడ్డుకుంటే దాన్ని అసుర గుణం కింద చెప్పుకొచ్చారు. అర్థమవుతుంది కదమ్మా. ఇద్దరు మనుషులు ఉన్నారంటే వాళ్ళు కేవలము వాళ్ళ జీవితం వాళ్ళు నడుచుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ లో కూడా మనము వాళ్ళ గ్రోత్ మన వలన వాళ్ళు దేనికైనా బాధపడ్డారంటే మనం వాళ్ళ గ్రోత్ ఆపిన వాళ్ళు కూడా అసుర స్వభావంతో పోల్చుకొచ్చేస్తారు. మరి ఆ స్టేజ్కి వెళ్ళాలి అంటే మళ్ళీ అది 12వ శ్లోకంలోనే వస్తుంది. మరి 13వ శ్లోకంకి వచ్చేసరికి 3 ద్వారాలు, నరకానికి 3 ద్వారాలు అని చెప్పుకొచ్చేస్తారు. ఆ గ్రోత్ గురించి చిన్న ప్రాబ్లం చేసినా సరే మనం ఒకళ్ళు అంటే మళ్ళీ మనకి అందుకే ఈశోపనిషత్తులు వస్తుంది. మనసును ఎలా కంట్రోల్ చేయాలి, మాటను ఎలా కంట్రోల్ చేయాలి, కడుపును ఎలా కంట్రోల్ చేయాలి, ప్రతిదీ ఇంద్రియాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అని చెప్పి రాసుకొస్తాం. అమ్మ చెప్పినట్టు ఇవన్నీ చదువుతుంటే మనం ఎక్కడున్నామో అని భయం వచ్చేస్తుంది. భయం లేదు, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నది. అదే భయం లేదు అంటే ఉన్న టైం చాలా తక్కువ, దానికి భయపడాలి. వేస్ట్ చేసిన టైం చాలా ఎక్కువ, ఉన్న టైం చాలా. ఇది సాధన ప్రభుజీ. చిన్నప్పటి నుంచి అంటే అయిపోయింది లేండి, ఇంకా ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎక్కడ తీసుకొస్తాం కానీ. అయ్యో అయ్యో అలా ఏం లేదు. ఇవాళ శ్లోకంలో కూడా వచ్చింది చూసారే, మీరు అన్నారు కదా ఇందాక సుజాత మాతాజీ, వెస్టర్న్ కి ఇండియాకి కంపారిజన్ చేసుకొచ్చి అని చెప్పుకొచ్చి బ్యాలెన్స్ చేయగలిగిందే కృష్ణ చైతన్యం, ఇస్కాన్. రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. సన్యాసాశ్రమం చాలా సులభం గృహస్థాశ్రమం కంటే, ఆ విధంగా చూసుకొస్తారు. దాని కష్టాలు దానికి ఉన్నాయి, దాని కష్టాలు దానికి ఉన్నాయి కాదనట్లేదు. బట్ గృహస్థాశ్రమం ఉన్న వాళ్ళ బాధ్యతలు చాలా ఎక్కువను ఆటోమేటిక్ గా అలాగే వెళ్ళిపోతాయి. అంతే, రెండింటిని బ్యాలెన్స్ చేయాలని కూడా తెలియని వాళ్ళే చాలా మంది ఉన్నారు. అందుకే వన్ సైడ్ అలా బతికేస్తారు. సో మనం అదృష్టం దేనికో దానికి దీంట్లోకి వచ్చాం కాబట్టి దీంట్లో నిలబడగలడం కూడా అంత సామాన్య విషయం కాదు. నిలబడగలగడం చాలా అంటే అది ఎవ్రీడే అన్నిటితో పాటు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటే తప్పించి మనం చేయలేకపోతున్నాం ప్రభుజీ. ఎవ్రీడే ఛాలెంజ్, ఎవ్రీ మినిట్ ఇట్స్ ఎ ఛాలెంజ్. ప్రతి నిమిషము ఛాలెంజ్. అందుకనే మరి ఎంత సులభం అయితే ప్రతి ఒక్కరు చేసేవారు. కానీ ఎన్ని విషయాలు మా అన్ని విషయాలు ఇది అది అని లేదు, చాలా విషయాలు తెలుస్తున్నాయి. అదేదో భారతీ మాతాజీ అన్నట్టుగానే
ఇంకా లైఫ్ లో ఇంకా కొత్త కొత్తవి తెలుసుకోవడానికి ఇంకా మనం ఉండాలి కొత్త భగవంతుడి గురించి ఇంకా ఇంకా తెలుసుకోవడానికి మనం ఇంకా ఉండాలి అన్నది కరెక్ట్ అని అనిపిస్తుంది. దానికోసమే ఉండాలేమో, ఇంకేదో ఎంజాయ్ చేద్దామని ఇంకేదో అందుకు మరి అది ఏం చేయాలంటే తెలుసుకోవడం కాదు కదా సాధన. 16 రౌండ్స్ కంపల్సరీగా చేయాలి. స్టెప్స్, నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూసుకోవాలి. ఆ గురువుని పట్టుకోవాలి. ఇప్పుడు దీక్ష గురువుని పట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్స్ దీక్ష చేసుకుంటూ గురువుని పట్టుకుంటే చాలు, మార్గం వచ్చేస్తుంది. దీక్షా గురువుని పట్టుకోవాలి. దీక్షా గురువుని పట్టుకోవాలంటే ఏదో టెంపుల్ తో కనెక్ట్ అవ్వాలి. దీక్షా గురువుని పట్టుకోవాలి. ఈ ఆన్లైన్ క్లాసులు కొంతవరకే తీసుకెళ్తాయి. అన్నీ ఆ స్టేజెస్ వెళ్తే అప్పుడు దీని సాటిస్ఫాక్షన్ వస్తుంది. లేదంటే మళ్ళీ మరో టైం ఎప్పుడో మళ్ళీ ఆ స్టేజెస్కి వెళ్ళాల్సి వస్తుంది. మేబీ కొంచెం ఏమన్నా టెంపుల్ కి వెళ్ళి టెంపుల్ కి వెళ్ళడము అది వస్తే ఇంకా చాలా చేంజెస్ వస్తాయేమో. చేంజెస్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కూర్చోవడము, ఇప్పుడు మీరు ఇదే గంట క్లాసు టెంపుల్లో వినాలంటే ఎంత ప్లానింగ్ కావాలి, వెళ్ళడానికి, రావడానికి, అక్కడ ఉండడానికి, చేయడానికి, క్లాస్ ముందు కార్యక్రమం, క్లాస్ తర్వాత కార్యక్రమం. దట్ ఈస్ ఆల్ ఇస్ ప్రాసెస్. ఒక పూట ప్రాసెస్ లాగా ఉంటుంది. అదంతా పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. సో అవన్నీ చేసుకుంటూ గృహస్థాశ్రమ ధర్మాలు చేసుకుంటూ చాంటింగ్ చేసుకుంటూ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఆన్లైన్ ఉండవలసిన వల్ల కొంత రీచ్ వచ్చింది. ఆన్లైన్ క్లాస్ లో కూర్చోవడం వల్లే కదా మీరు ఈ స్టేజ్ కి రాగలిగారు. మరింత సాఫీగా వెళ్ళగలిగే క్లాస్. ఫోకస్డ్ గా కూర్చోవడం కూడా అంత ఈజీ కాదు. డిస్ట్రాక్షన్ వస్తుంటుంది ఆన్లైన్ లో కూర్చున్నప్పుడు. అసలు మాకు ఆన్లైన్ అంటే తెలియదండి అసలు. ఏమ్మా మాకు ఆన్లైన్ అంటే తెలియదు అసలు. మా మామూలు ఆశ్చర్యపోతున్నారు. మన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారా మీరు ఆన్లైన్ అంతా అలవాటు పడ్డారని? నేను కూడా అన్ని నేర్చుకున్నాను. ఇప్పటికే జూమ్ లో చాలా విషయాలు నాకు తెలియదు, కష్టపడుతుంటాను. మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళ కోసం వచ్చింది ఆన్లైన్. లేకపోతే మనం ఎంత ముట్టుకుంటాం.